పుణ్యాత్మునికి 20 పాటలు 30 పాటలు తీసుకొని మస్తు ఆగం పట్టించి నన్ను ఆగం చేసిండు. జన్మ జన్మల నా గుండెకు రాయి అంటే నా పాటలు విన్నప్పుడల్లా నాకు ఇట్లా తొక్కి పడేస్తారు జర ముందు బయటలోనైతే. ఎంతమంది నా పాటలు చేసినా వదిలేసుకొని కొత్త రాసుకొని గీ స్థాయికి వచ్చిన నేను. ఇప్పుడు వాళ్ళకే కానీ శాత పడేస్తే నిలువుకే చంపేటట్లున్నారు. మంచి మంచి పాటలు 3 దిక్కులు 3 రాళ్ళు పెట్టి బాసన్ల బియ్యము పోసి కలుపుతుంటే కన్నుగొట్టకు దొరో ఇంగ్లీష్ బాలెంటికెలై. పాటలు మొత్తం నువ్వు రాస్తావా, నువ్వు పాడమేనా? రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో షూటింగ్ లో నేను చూపించేటట్టు అయితే పాట ఇస్తాను చెప్తున్నా. ఈ మధ్యలో నేను కూడా యాక్టింగ్ చేయాలి కదా. ఉషక్క సింగర్ అయిపోయింది, సెలబ్రిటీ అయిపోయింది. నెలకి ఎంత సంపాదిస్తుంది, ఎన్ని కోట్లు సంపాదించింది? పాటకు తీసుకుంటా, బాగానే తీసుకుంటా. పర్సనల్ చెప్పనికే కదా. ఓ పర్సనలా? కాదు, నేను ఒకటి అడగాలనుకుంటున్నా. అప్పటి నుంచి నువ్వు చిన్నప్పటి నుంచి మమ్మీని డాడీ మమ్మీ అని పిలుస్తుండేనా? లేదబ్బా, అమ్మ అంటుంటి. మా అమ్మ అంటుంటి. అమ్మ అంటుండే. మరి ఇంటర్వ్యూలో మొత్తం మమ్మీ డాడీ అంటున్నావు కదా, అంటే ట్రెండింగ్ ఇప్పుడు ఏది మాట్లాడితే అదే మాట్లాడాలి. కాదక్క, ఇప్పుడు నువ్వు ఒక్కమే ఉంటున్నావు, ఇప్పుడు రూమ్లో ఒక్కమే ఉంటావు అంటే ఇట్లనే ఏమైనా జ్వరం వస్తుంది, మరి ఎవరు చూసుకుంటారు నేను? దిక్కు దివాని ఎవ్వరు లేరు, ఆ దేవుడో తోడు. కాదక్క, నీకు అంటే భయం కానీ? భయం కాదు, లోకమే నా పాటలు చూసి మురిసిపోతుర్రు. వాళ్ళే నా తల్లిదండ్రులు అనుకున్న, వాళ్ళే నా బిడ్డలు, నా కొడుకులు. ఆ దేవుడే నా కొడుకే లోకం కడుపులో జొర్రిండేమో పాట అయ్యి నా పొట్టలో జొర్రి లోకమే మురువని ఇంకా అని అదొకటి ధైర్యం చేసుకుంటాను. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఉషా సింగర్ గారు, ఫోక్ సింగర్. సో మీ అందరికి తెలుసు అసలు ఆమె పాటలు ఎంత హిట్ అవుతున్నాయో. అసలు మొత్తం ఆ పాటలు మొత్తం ఒక సోషల్ మీడియాలో ఒక హల్చల్ క్రియేట్ చేసినాయి. సో ఆ అక్కని పిలవడం జరిగింది. అక్క నమస్తే. నమస్తే. ఎట్లున్నావు అక్క? మంచిగా ఉన్నా. సో అంటే నీ పాటలు మొత్తం హల్చల్ క్రియేట్ చేస్తున్నాయి మొత్తం. సో సీమ దసరా చిన్నోడు, దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా రాత్రి రాత్రి అని చెప్పేసి ఒక పాట వచ్చింది. సో ఇవన్నీ, ఈ పాటలు మొత్తం నువ్వు రాస్తావా, నువ్వు పాడమేనా? నేనే రాపిస్తున్నా ఇప్పుడు. ఓకే, నేనే దగ్గరుండి రాపించుకుంటున్నా ఆ పాటలు నేనే. ఓకే. ఈ రాత్రి రాత్రి అనేది అంటే వాళ్ళే ప్రశాంత్ సంతోష్ అనే అబ్బాయిలు వాళ్ళిద్దరే రాసుకొని వచ్చారు. ఓకే. అక్క మా ఛానల్ కూడా పాట పాడాలంటే పాడతాను చెప్పిన. 1.7 crore ఉంది కదా అది వ్యూస్ మొత్తం. నెలకు 12 మిలియన్లు అయింది అది. నెలకు 12 మిలియన్లు. అసలు వేరే లెవెల్ ఉంది ఆ పాట కూడా. ఒక్కసారి ఆ పాట పాడు. పాడతా తప్పకుండా. రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో గొంగడేసి ఈడవన్ననే ఎప్పుడు ఈడి కొత్తవే గొంగడేసి ఈడవన్ననే ఎప్పుడు ఈడి కొత్తవే సల్లముంత ఎత్తుకున్ననే కొత్తన్న సేపు ఆగరదే రంగరంగతో వల్లనే పెద్దడు జారి పడ్డనే రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో రాత్రి రాత్రి రాత్రిలో నేను రాలేను ఆడికో. సూపర్ అసలు. అయితే ఈ షూటింగ్ అవుతుంది కదా, ఆ షూటింగ్ బాగా చేసిరు. ఆ షూటింగ్ లొకేషన్కి పోతావాను, జస్ట్ పాట పాడడమేనా? నాకు చెప్పలేరు అబ్బా, కొందరు చెప్తలేరు. ఇక దూరం ఏడొస్తుంది, జగిత్యాల కరీంనగర్ అక్కడ అన్నట్టు. కొందరు చెప్పినా మిస్ అవుతారు రికార్డింగ్లు ఉంటే. ఇక కొందరేమో వాళ్ళ ఇష్టం తోటి అంతే. నా పాటలు అయితే ఓల్డ్గా నాకు చెప్తారు, కొన్ని చెప్తారు కొన్ని చెప్పరు. నేను ఫస్టే మాట్లాడతా. షూటింగ్ లో నేను చూపించేటట్టు అయితే పాట ఇస్తాను చెప్తున్నా. ఈ మధ్యలో నేను కూడా యాక్టింగ్ చేయాలి కదా. యాక్టింగ్ ఆల్రెడీ ఒక పాట చేసావు కదా, ఏదో బాబుని ఎత్తుకొని. ఏ పాట అది? ఓలాలి ముద్దుగుమ్మ. ఒక్కసారి ఆ పాట తప్పకుండా. వేణిల్లు సన్నిల్లు వేగంగా ధరలించి వేణిల్లు సన్నిల్లు వేగంగా ధరలించి నీళ్లు పోసిన గాని పాట వాడిన గాని నిదురబోదమ్మా ఓలాలి ముదుగుమ్మ నిదురబోదమ్మా ఓలాలి ముదుగుమ్మ కండ్ల కాటిక పెట్టి నుదుట బొట్టును పెట్టి కండ్ల కాటిక పెట్టి నుదుట బొట్టును పెట్టి అంగి కుల్లలు దొడిగి ఆడి పాడించి నా నిదురబోదమ్మా ఓలాలి ముదుగుమ్మ నిదురబోదమ్మా ఓలాలి ముదుగుమ్మ
కాళ్ళ కడియలు పెట్టి దిష్టి పూసను గట్టి కాళ్ళ కడియలు పెట్టి దిష్టి పూసను గట్టి సేతు గాజులేసి సెలియా పాట వాడిన నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ. సూపర్ అసలు. అంటే అందులో యాక్టింగ్ చేశారు కదా, మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది స్క్రీన్ మీద? అంటే ఇక ఫస్ట్ కదా మంచిగా అనిపించింది. అంటే ఏమైనా టెన్షన్ వచ్చిందా షూటింగ్ టైంలో? ఏం రాలేదు. కొంచెం జరా ఇప్పుడు ఎట్లా అంటే అట్లా అనిపిస్తుంది కదా, కొత్తగా భయం ఉంటుంది కొంచెం ఎట్లా ఎత్తానో ఏమో కొద్దిగా ఇంకా సిగ్గు కూడా వస్తుంది. కనకవ గెటప్ అన్నారు అందరు. కనకవలాక సేమ్ నెక్స్ట్ ఫస్ట్ కనకవ సెకండ్ నువ్వు అని అన్నారు అందరు. కనకవలాక సీర గోసి పెడతామని ఆ కెమెరామెన్ శివన్న అని అన్నాడు. సరే అన్న శివ వెళ్తురా ఓకే అన్న అని చెప్పిన. ఓకే. ఆ రోజంతా నైట్ 2 అయింది షూటింగ్ అయ్యే వరకు. నైట్ 2 అయింది. అయితే నువ్వు పాడిన పాటలలో ఈ పాట నాకు ఎక్కువ ఇష్టం. ఏది సీమ దసరా చిన్నోడే అని. ఓకే. సో కెమెరా పెట్టినడే సీమ దసరా చిన్నోడు అని ఆ పాట ఒక్కసారి అక్క పాడుతూ తప్పకుండా. కెమెరా పట్టిన్నడే సీమ దసరసినోడు ఎవ్వలిది తున్నడే సీమ దసరసినోడు కెమెరా పట్టిన్నడే సీమ దసరసినోడు ఎవ్వలిది తున్నడే సీమ దసరసినోడు నా ఫోటోది తన్నడే సీమ దసరసినోడు నాతోనే ఉంటన్నడే సీమ దసరసినోడు సీమ దసరసినోడు సీమ దసరసినోడు సీమ దసరసినోడు. సూపర్ అసలు. ఈ పాట అసలు బాగా హల్చల్ అయింది డీజే పాటలలో. ఏడంటే ఆడ పెట్టుకున్నారు. ఇదే పాట 3వ పాటకు లేచింది. ఒక పుణ్యాత్మునికి 20 పాటలు 30 పాటలు తీసుకొని మస్తు ఆగం పట్టించి నన్ను ఆగం చేసిండు. చేసిన తర్వాత ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళు ఐలాండ్ మల్లయ్యకి తీసుకుపోయారు. యాదగిరిగుట్ట ఐలాండ్ మల్లయ్యకి తీసుకుపోయారు. తీసుకుపోతే ఆ రోజు వచ్చి నేనే నెంబర్ మీద ఫోన్ చేసిన. అబద్ధం, ఆయన నాకేం ఫోన్ చేయలేదు హరీష్ పటేల్ కానీ. చేస్తే అక్క నీ టాలెంట్ ఏందో నేను చూపిస్తా, నేను తప్పకుండా ఇట్టయినా సరే ఇటు కాకున్నా సరే అని రెండింటికి బాధ్యత అయి నన్ను తీసుకుపోయి పాడించిండు. ఇక డబ్బుల గురించి ఏమో చెప్పనికి రాదు కానీ ఇక పాట అయితే ఒక పేరు వచ్చింది అనేది అదే సంతోషిస్తాను. అంటే ఈ ఫోక్ సాంగ్లల్లో మోసం చేస్తాడు. మంచి పాటలు 3 దిక్కులు 3 రాళ్ళు పెట్టి బాసన్ల బియ్యము పోసి కలుపుతుట్టే కన్నుగొట్టకు దోరో ఇంగ్లీష్ బాలెంటికెలై కలుపుతుట్టే కన్నుగొట్టకు దోరో ఇంగ్లీష్ బాలెంటికెలై కానని దేశం పోయిన వంట కడియలు నాకు తెచ్చిన వంట కలిసినట్టే కలలొత్తివి దోరో ఇంగ్లీష్ బాలెంటికెలయ్య కలిసినట్టే కలలొత్తివి దోరో ఇంగ్లీష్ బాలెంటికెలయ్య. ఈ పాట అంటే చాలా ఇష్టం నాకు. అది ఎట్లుంటది ఒరిజినల్ పాట చెప్పాలా? బాయి గడ్డ మీద పొయ్యి మీద డేగిసే పెట్టి కలుపుతుట్టే కన్ను గొట్టకు పిల్ల మల్లెపల్లి ఓ మాయల ఎల్లు కలుపుతుట్టే కన్ను గొట్టకు పిల్ల మల్లెపల్లి ఓ మాయ. అట్లా ఉంటది ఆ పాట. దాన్ని ఇట్లా చేంజ్ చేసినాను. ఆయన చేంజ్ చేసిండు జోగు వెంకటేశ్. 30 పాటలు ఎవరైతే ఊకుంటారు నాకు సపోర్ట్ లేక నన్ను చాలా ఆగం చేసిండు. అబ్బా జన్మల నా గుండెకి రాయి అంటే నా పాటలు విన్నప్పుడల్లా నాకు ఇట్లా వేరేటోళ్ళు నా పాటలు పాడి వాళ్ళకి ఎంత పేరు వచ్చింది. అవే 20 పాటలు పాడితే నాకు ఇంకా పేరు వచ్చు కదా. అంటే ఆ పాటలు నీయా? నాయే. ఏమన్నాడు అక్క నీకు ఏం పాటలు వస్తాయి ఇట్లా నేను నన్ను వాడిస్తాడని ఆశతోని ఫోన్ చేసిన. నెంబర్ చూసి ఫోన్ నెంబర్ యూట్యూబ్లో చూసుకొని ఫోన్ చేసిన. ఏవొస్తావేవి రావు అక్క, ఏదో ఒకటి వస్తుంది, అన్ని రావు, మొత్తం పాడిపెట్టా అన్నాడు. 30 పాటలు మాట పెట్టిన అయిపోయి 30 పాటలు ఇచ్చిన. 30 పాటలల్లా అంతవరకే 4 పాటలు రిలీజ్ అయినాయి. 4-5 రిలీజ్ కాగానే వేరేటోళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసిండ్రు. ఇట్లా నేను భీమవరంలో పనికోయినా, భీమవరంకి ఆంధ్రాలో రైల్వేలు పనికోయినా. పొద్దుగాల కాంక్రీటే మాప్సారి కాంక్రీటే పెద్ద కరెంటు గొయ్యలు దోగి సింగర్ అయిపోయి కాకముందు ఆయనకు పాడి పెట్టిన. నేను ఫైల్ మ్యాన్ మంచి పని చేసిన. ఆయనకు పాడి పెట్టి ఇక పరిస్థితి అయింది. ఏమి ఇచ్చిండు, ఏమి ఇవ్వలేదు. ఇచ్చిండు అంటే ఇచ్చిండు, అవి చెప్పుకొని అంత బడ్జెట్ అంతే. అంటే మనం అనుకున్నంత అన్ని పాటలు తీసుకొని అంతగానే అడగంగా అట్లా 2000 ఇట్లా 2000 కొట్టేసిండు అంతే. కాదక్క, ఇప్పుడు నీకు ఇంత పేరు వచ్చింది కదా, ఏడ చూసినా నేను గుర్తుపడతారు. ఇంత సింపుల్ గా రెడీ అయినవేంది? ఇక నాకు ఇష్టం ఉండదు. అందరు అంటారు ఊర్లో కూడా, వాళ్ళు పెద్దోళ్ళు మర్యాద ఇస్తారు. ఇప్పుడు ఉషా, నా పేరు పెద్ద ఉషానమ్మ. అయితే ఇప్పుడు అందరూ ఉషక్క అని ఉషా అయిపోయింది. ఊర్లో కూడా ఉషా రా, మా ఇంటికి రావు అంటారు. మా కులం వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరు ఊర్లో చిన్నలు పెద్దలు ఇంత ఛాయ్ తాగో మా ఇంట్లో సింగర్ అయినప్పటి నుండి మారిపోయినావు అబ్బా, మాట్లాడతలేవు. నేను అసలు ఊరికొస్తే స్నానం చేసి వెళ్ళినంటే
సాయంత్రం అయినా నన్ను ఇడిచిపెట్టరు ముచ్చట్లకు. ఇక ఆ ఇంటికి ఈ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూనే ఇంటి ఉంటావు. కాదు, కిరాణా షాప్కి వచ్చే వరకు ఒక 3-4 ఎగబడతారు ముచ్చట్లకు. బ్యాంకుకి వచ్చే వరకు ఒక 10 మంది అవుతారు. ఇంటి ముంగడ చాయ్ హోటల్ ఉంది, ఇట్లా చాయ్కి ఎవరైనా పంపించే వరకు ఇక సింగర్ వచ్చిందా అని వస్తారు. ఇక వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చాయ్ అది తెప్పిస్తా మా ఇంటికి వచ్చిన వాళ్ళకి. చూస్తే రేకుల షెడ్ ఇల్లు లేదు నాకు, అదే బాధ. ఏం చేయాలి అక్కడ చెప్పు? ఊర్లో ఊర్లో అమ్మ నాయన చిన్నగా ఉన్నప్పుడు 12 సంవత్సరాలలోనే చచ్చిపోయారు. నాకు 12 ఏళ్ళకి పెళ్ళయింది. నాయన 12 ఏళ్ళకి పెళ్ళైన 6 నెలలు కూడా అయ్యలేదు, నాయన చచ్చిపోయింది. ఇక మళ్ళీ 2 సంవత్సరాలకు అమ్మ 13-14 వరకు ఇద్దరు వెళ్ళిపోయారు. అంటే ఉషాక్క ఇన్ని పాటలు పాడుతుంది, ఇంత పేరు సంపాదించింది, కానీ ఉషాక్క లైఫ్లో మాత్రం బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. అంటే బాధలు కష్టాలు చాలా ఉన్నాయి. నా బాధలు చెప్తే తెల్లారి నిద్ర కూడా పట్టదు నీకు ఈరోజు. సో నాకే కాదు మనలోకి కూడా ఎవరికి నిద్ర పట్టద్దు. అంటే నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ఇట్లాంటి ఒంటరి మహిళలు ముందుకు వచ్చేసి వాళ్ళు ఏం సాధించాలనుకుంటారో వాళ్ళు సాధించాలి. కాబట్టి నీ స్టోరీ మనం స్టార్ట్ చేద్దాం. అసలు అంటే 12 సంవత్సరాలకి పెళ్ళయింది అన్నావు కదా ఇప్పుడు. అంటే 12 సంవత్సరాలకు అసలు ఎట్లా పిల్లరికం తెచ్చి మా అమ్మకు ఫిట్స్ వస్తుండే. అప్పుడు ఫస్ట్ యాక్సిడెంట్ ఏమనుకున్నారంటే, ఇప్పుడు జోగిన్ ఉన్నారు కదా, వాళ్ళకు దేవుళ్ళ కాడ పుస్తలు కట్టించి జోయిరాలు చేస్తారు కదా, అట్లా అనుకున్నారు మా అమ్మ వాళ్ళు. ఎవడో ఒకడు పగబట్టి నన్ను ఇంత పని చేసిండు. ఇంకా చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు కదా, మా గురించే చెప్పిర్రు అని అంటారు మా వాళ్ళే. అయితే ఇంక అట్లా రెండో మ్యారేజ్ వేరేటోళ్ళని చేసుకోవడానికి ఇవన్నీ కష్టాలు వచ్చినాయి. కొన్ని అందరి వల్ల అందరిలో కలిసి తిరిగినా ఇక వాళ్ళ కడుపులో ఇసం పుట్టి నన్ను చాలా ఆగం చేసిండ్రు. మా అమ్మ మా డాడీ చచ్చిపోయినాక అందరూ ఇక నా మీదకి పులులే. ఇంట్లో లేరు తోడు, బయట లేరు, ప్రతి ఒక్కరు నా మీదకి. అంటే నా ప్రామిల వారకే ఇబ్బందులు, కొన్ని మాకు సంబంధించిన వాళ్ళ కాడికి ఇబ్బందులు పెట్టారు. ఎలగొట్టాలని చూసిరు, ఈమె వెళ్ళిపోవాలని చూసిరు, ఈమె నెగలరాదని చూసిరు, ఈమె కొడుకు పుడితే కూడా కొడుకు ఉండొద్దు ఆమె ఉండొద్దు అని. అత్తగారు ఇంట్లోనా? పుట్టినింట్లోనే. ఇంట్లో ఇల్లరికం తెచ్చిరు. అల్లుని ఇల్లరికం తెచ్చిరు. మీ ఇంట్లోనే ఉండే ఆయన? మా ఇంట్లోనే ఉండే. ఆయన గట్టిగుంటే ఇవన్నీ ఎందుకు అవుతుండే. వాని కూడా ఎలగొట్టేసారు మా ఆయనను కూడా. ఏదో అచ్చుకా పుచ్చుకా చెప్పి ఇక మాయమంత్రాలు ఎక్కువ. ఇప్పుడు మీ పెళ్ళి అయింది అంటే పెళ్ళి ఎవరు సంబంధం తెచ్చారు? అసలు నీకు ఆయన నచ్చిండా, ఆయన నేను నచ్చిండా, ఆయన ఇల్లరికం ఎందుకు వచ్చిండు అనేది నా క్వశ్చన్. ఇల్లరికం ఎందుకు వచ్చిందంటావా, మా అమ్మకు ఫిట్స్ వస్తుండే. మా అయ్య ముసలోడు, రెండో మ్యారేజ్ మా అమ్మని మళ్ళీ చిన్నపిల్లని చూసి ఊర్లోనే చేసిరంట అప్పుడు. అయితే మేము చచ్చిపోతాము బతుకుతాము, మనం ఉన్నాగానే పెళ్లి చేస్తే బాగా, ఈ పొద్దు రేపు పొందనియరు పాలల్లో పగదారులు అంటే ఎంత మంచి వాళ్ళైనా అని వాళ్ళ కోరిక. మేము చచ్చిపోతామని తొందరగా పెళ్లి చేసారు నాకు. వేరే ఇంటికి ఏమంటే వాళ్ళని ఎవరు చూసుకునేటోళ్ళు లేరు కదా, మా అమ్మకి పెడిసి వస్తే ఎవరు చూసుకోవాలి. మా డాడీకి కూడా ఒక సేతు ఇట్లా కొద్దిగా అది ఉండే, అమలు పని చేస్తుండే ఉస్మాన్ గంజిలా. వాళ్ళకి చేత కాని రోజులకు నేను ఉంటా కదా అని అట్లా బాధ్యత తీసుకొని నేను ఒప్పుకున్నా. పెళ్ళే దగ్గర మొక్కలు చూసేది లేదు అప్పుడు తెలుసా. ఇప్పుడేం ఫోటోలు చూసుకొని వీడియోలు చూసుకొని కలుసుకొని ఫోటోలు దిగుతారు, మాట్లాడతారు. అప్పుడు పెళ్ళిలో కూడా సిగ్గుపడదే, పుస్తే కడుతుంటే కూడా నెత్తి నేలకేసేది. అప్పుడు అట్లా పెద్దలు మెచ్చిన పెళ్ళి అంటే అట్లుంటది. అంటే 12 సంవత్సరాలకు నీకు పెళ్ళి అవుతుందని మరి నీకు గుర్తుందా? అంటే అప్పుడు ఏమన్నా మైండ్లో అంటే తెలివిందా అని? 12 సంవత్సరాలకి పెళ్ళి అంటే ఏం లేదు, మైండ్లో ఏం లేదు. కానీ మా అమ్మ మా డాడీ కదా, వాళ్ళ ఆగమైతే ఊళ్ళోనే ఉంటా, ఈ ధైర్యం ఇంట్లోనే ఉంటా, నేను ఏ ఊరుకోను తల్లి, వేరే ఊరికి ఎట్లా పోవాలి, మా అమ్మ మా డాడీని ఎవరు చూస్తారు, అది ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయి చేసుకున్నాం. మరి మీ ఆయనని ఎట్లా కొట్టిరు? ఇక మా ఆయనకి ఏదో మాయ మాటలు చెప్పిరు. ఇక ఆయన నేను లేనప్పుడు బెదిరిచ్చుడు. ఆయన జర గట్టిగా వేస్తుండే పెగ్గు. ఇక వాడు ఒక పెగ్గు వేసేసేటాలకి ఇక వాళ్ళని చూస్తే ఆడు ఉండకుండే. ఇంకా అదేమో ఇక మా రాతలో రాసి పెట్టిరేమో అనుకుంటున్నాను. పోయి ఎప్పుడో ఒకసారి వస్తుండే, 2 నెలలకు 3 నెలలకు నెలకు ఒకసారి వచ్చిపోతుండే. వారం ఆడ ఒకరోజు ఈడ. అంటే వేరే పెళ్లి చేసుకుంటా ఆయన? లేదు, ఆయన కొంచెం ఇక మనిషి వేరేగానే ఉంటాడు, వికలంగా ఉంటాడు, చేసుకోలే. ఇంకా ఏమో ఆయనకి ఎవరు పెళ్లి చేయకపోతే నాకే తెచ్చి చేసిండ్రు. ఆయన ఒక మోక్షం చెందిండు. కానీ కాకపోతే నా జీవితం ఆగమైపోయింది. అట్లాంటి చేసుకొని ఇట్లాంటి బాధలు నేను పడ్డా. మా అమ్మ మా డాడీ లేరని కొన్ని బాధలు. మా బాబుని 5 నెలల బాబుని కిడ్నాప్ చేసి సంపింట్లో తెచ్చి వండబెట్టిరు. అప్పుడు నాకు మతి లేకుండా చేసిరు ఊర్లో. నాకు సపోర్టు లేరు, ఇంట్లో ఒక గొల్లెం కూడా లేదు, పాతిళ్ళు మట్టి మాలే. మా గోస మళ్ళీ ఒక్కరికి రావద్దు,
అమ్మ డాడీ లేనిది, భర్త లేని, పిల్ల లేని మస్తు గోసలు ఎలా తీసిన రేణుకి వెళ్ళమ్మలాక నేనైతే. ఆ ఎకరా భూమి గురించి అంత అవస్థ పడ్డా కానీ ఒక్కరు కూడా అప్పట్లో సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. 2-3 చేసారు ఊర్లో కానీ అసంటి బాధ రావద్దు. ఇట్లా అట్లా ఆడపిల్లగా పుట్టి ఇంట్లో మాత్రం ఉండొద్దు. ఆయన అమ్ముకొని వేరే సంబంధం చేసుకొని పోవాలి కానీ ఇంటికి ఉండి ఒక్క బాధ కాదు, ఒక్క గొడవలు కాదు. అమ్మ నాయన వద్దనిపిస్తుంది నాకైతే అసలు. నా కొడుకుంటే ఇప్పుడు 16 సంవత్సరాలు ఉంటుండే కదా, అట్లా బాబుని లేకుండా చేసిర్రు, ఇట్లా నాకు సుఖం లేకుండా చేసిర్రు. ఎవరికి చెప్పుకొని పరిస్థితి అమ్మ నేనైతే. ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాడు మీ ఆయన? ఉన్నాడు 2011 వరకు, అంటే 12 వరకు ఉన్నాడు. 12 వరకు ఉన్నాడు. బాబు చనిపోయినాక ఇంకా 2-3 సార్లు వచ్చి మాట్లాడాడు. ఇక ఆయన సరిగా ఉంటలేడు. అంటే ఇప్పుడు నీ కొడుకు అసలు 5 సంవత్సరాల వరకు ఉండే? 5 నెలలు. 5 నెలలా? అందంగా ఉండే బాబు, అందంగా ఉండడని ఇంకా ఏం రోగం పట్టిందో వాళ్ళకు పేరు లేకుండా చేసి పెట్టారు ఇప్పుడు నాకు. అంటే చేసిన వాళ్ళు ఎవరో తెలుసా నీకు? తెలుసు, అందరు చచ్చిపోయారు, ఒక్కరున్నారు. ఎందుకు చేయొచ్చు మరి? ఎందుకంటే నేను హుషారుండా, అందట్లో మంచి పేరు ఉంది. ఇప్పుడు ఊర్లలో ఏముంటది, ఏడైనా కానీ మంచి పేరు వచ్చిన ఎప్పుడు తొక్కాలని చూస్తారు. అవును, పాటలు పాడిన సింగర్లు కానీ ఊర్లలో కానీ ఆమెను దొక్కి మనం ముందుకు పోవాలని చూస్తారు. అట్లా నా మంచితనం అచ్చరాలే నాకు. సో అట్లా చేసి చంపేసారు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నువ్వు ఒక్కమే ఉంటున్నావు? నేను ఒక్కమే ఉంటున్నా, చెల్లె పిల్లలు చూసుకుంటున్నా. ఈయన ఉంటారు మియాపూర్లో, హైదరాబాద్లో. ఓకే. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినావు మరి నువ్వు? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. అమ్మ నాయన అమలు పని చేస్తే అప్పుడు ఊర్లలో స్కూల్ అంటే ఊర్లలో చదివిస్తామని ఊరికి తీసుకోవాలి. ఈయన కోటి దవాఖానలు ఇక్కడిక్కడే పుట్టిన నేను. ఇక్కడనే ఉస్మాన్ గంజిలో ఉన్నారు అప్పుడు అమ్మ మా డాడీ. అయితే ఊరికి తీసుకపోయి 5 సంవత్సరాల వరకు చదివియాలి. 5 ఏళ్ళు కానీ సాలకేస్తారు కదా, అట్లా తీసుకపోయి వేస్తే నేను చదువుకోలే. పాటల మీద ఇంట్రెస్ట్. అప్పుడు పెండ్లిలలో ఏం పాడతారు పాటలు, నాటేనికి పోతే ఏం పాడతారు. ఇక మా అమ్మకి పెట్స్ వస్తున్నాయి కదా, స్కూల్ బంద్ కావాలి కదా, ఇక పొలం పని అయినా చేయాలని అది పడ్డది మా ఇంట్లో. పొలం పనికి పోతే పాటలు పాడేది పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ముసలోళ్ళు. సాలకెందుకు పోవాలి, నేను కూడా పొలం పనికి రావాలి, నేను కూడా పాటలు పాడాలి. ఎంజాయ్ చేస్తుండే. అట్లా అయిపోయింది ఇక. ఫస్ట్ ఏ పాట పాడినావు పొలంలో? ఫస్ట్ పాట అంటే మా ఫ్రెండ్ ఒక ఆమె సత్యం అనేట ఆమె ఉండే, ఆమె పెద్ద ఆమె, మేము చిన్నోళ్ళం. మమ్మల్ని పట్టుకొని ఊకే దూలా అంటే పీర్ల పండుగలు ఆడతారు కదా, అట్లా ఆడేది. ఏం పాట అంటే, హలుగడ్డల జాతరంట 6 మంది పోతారంట, 6 మంది పోతారంట, తోవెట్లా ఉండదయో నాతోటి జంగమయ, నాతోటి జంగమయ, అరే ముసి మూసి నగుతావేమురా ఒరు ముసలి జంగమయ, ఒరి ముసలి జంగమయ. ఈ పాట పాడిందా. ఆ పాట పని ఉంటే మేము ట్రై చేసినాం. నా జతకి 2 ఉంటారు ఇంకా సింగర్లు. ఏం కాదు, వేరే ఊరికి ఇచ్చిరు వాళ్ళని. వాళ్ళు ఉంటారు, మంచిగానే మాట్లాడతారు. ఇప్పుడు అలా గుర్తుందా లేదు కానీ కర్ణాటకకి ఇచ్చారు వాళ్ళు ఇద్దరిని. 7 సంవత్సరాలప్పుడు. 7 సంవత్సరాలప్పుడే నువ్వు పొలం పనులు చేసినావు? పోతుంటే నీళ్ళు అవి ఇవి అందిస్తుంటే మా చేనుకి వస్తే, ఇక ఇప్పుడు పక్కల చేనుకి రామా జరా నీళ్ళు గిట్లా అందిస్తూ అంటే తీసుకుపోయి ఇస్తుంటే, డబ్బలు పోసుకపోయి చెంబులతో ఉన్నప్పుడు కడవలు వంపుకపోయి ఇస్తుంటే, ఇక మా అమ్మ వచ్చే వారికి పొయ్యాలకి ముగ్గు పెట్టి బట్టలు మడత పెట్టేది, బాసన్లు తోమేది. ఇక మా అమ్మకు ఉట్టుగుట్టిగా నాకు జ్వరం వచ్చిందమ్మ అని చెప్పేది. మనకు ఫుల్ జ్వరం వచ్చింది, నాకు ఏం చేయాలో అర్థం కాదా అంటుంటే, మా అమ్మ ఇంట్లోకి వచ్చి నయ్యం పోకుంటే పోలేదు, ఈ పని అంతా చేసినావు కదా అంటుండే. మంది ఎవరన్నా తిట్టినప్పుడు ఇక ఉతుకుతుండే, కారం పొడి పోసి కట్టేసి కొట్టింది మా అమ్మ నిన్ను స్కూల్ కోమని. ఇక అమ్మకు పెట్స్ వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతుందని నేను మొత్తకి మానేసిన. అట్లా ఇక మళ్ళీ అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి అమ్మని ధన్వాడ అని ఉంటుంది ఊరు పక్కల, ధన్వాడ పోయి టాబ్లెట్లు తెచ్చేది. 9 సంవత్సరాలు అప్పుడే నేను బస్సుకు వచ్చేది, గేట్ కాంటే నడుచుకుంటూ వచ్చేది 3 కిలోమీటర్లు అప్పుడు. అంటే మీరు ఇద్దరే అక్క చెల్లెలు, అన్నదమ్ములు లేరు? ఇద్దరమే. ఇక నువ్వు పెద్ద, నువ్వే చూసుకోవాలి మొత్తం. సో 7 సంవత్సరాల అప్పటి నుంచే నువ్వు పొలం పనులకు పోతుండే. ఏమేమి పనులు చేస్తుండే పొలంలో? నారు వీక్తుంటే అలా సరిత నారు ఇట్లా ముంగలు గంపకు పెట్టి, ఇంత ఎత్తు గంపకు పెట్టి ఎత్తుతుండ్రు పుర. 10 ఏళ్ళు కానీ ఇక కూలిపోతుంటే, చిన్నగుండదు అంటుండ్రు కదా అప్పుడు. 10 సంవత్సరాలు కానీ జర కూలిపోతుంటే, నారు మోస్తుంటే.
మోస్తే మా ఊళ్ళో ఇడుగోల చేనుల గంప వేసుకొని కింద పడ్డా ఇనుప గంప ఉంటుంది గమెల అవునవును. ఆ గమెలు వేసుకొని కింద పడ్డా ఇక్కడ గాయాలు ఉండేది చూడు, గాజులు గీసుకపోయి రక్తం గారి 2 రోజులు 3 రోజులు చేతి ఇట్లా లేవనిచ్చలేదు. అట్లా ఈ నాకంటే ఇంకొక అమ్మాయి బాగా మోస్తుంది, ఈమెకు తక్కువ తెస్తుంది నార అనేది అప్పట్లో 10 రూపాయల కూలి అప్పుడు. నువ్వు అంటే 7 సంవత్సరాలు ఉన్నప్పుడే. సో దాని తర్వాత ఊర్లో పొలం పనులు చేస్తుండే. హైదరాబాద్కి ఎప్పుడు వచ్చినావు? అంటే చిన్నప్పటి నుంచి మళ్ళీ అక్కడ పోయినావు కదా? మా డాడీ తోలుకొస్తుండే, మా మమ్మీ తోలుకొస్తుండే. ఉస్మాన్ గంజ్లో మా మమ్మీ వాళ్ళకి తెలిసిన ఒక సేటు వాళ్ళు ఉండ్రి, వాళ్ళే రూమ్ ఇస్తుండ్రి. మా అమ్మకి చీరలు మంచిది చెడ్డది మాకు బట్టలన్నీ పెట్టేది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో 40 మందిని పెట్టి పని చేయించేదంట. ఓకే. ఇట్లా పసుపు ప్యాకెట్లు, మిరపకాయ ప్యాకెట్లు అవి ప్యాక్ చేసేదంట, మిరప పొడి. అంటే హైదరాబాద్కి వచ్చినాక అమ్మ మార్వాడి వాళ్ళ దగ్గర అవి చేస్తుండే. వాళ్ళు పరిచయం కదా, తీసుకొస్తుండే. 11 సంవత్సరాల దగ్గర తిరిగిన హైదరాబాద్కు. ఇక అప్పుడు మా డాడీ ఈ బస్తీ ఆ బస్తీ అని చెప్తుండే. ఊకే ఆడ ఇమ్లీ బస్ స్టాండ్లో దిగి నడుచుకుంటా పోయేది ఉస్మాన్ గంజ్లకు. చాలా మంది అడిగిండ్రు, మీ అమ్మాయిని చేసుకుంటాము అని చాలా మంది. అప్పట్లోనే నా జుట్టు పెద్దగా ఉండే. ఒక ఆయన భాస్కర్ అంటే ఆయన ఉండే, ఆయనకు పిల్లలు కాలేదు, మేము చేసుకుంటాం ఆ పిల్లని ఇయ్యు అని అంటుండే. నేను వింటుంటే మా డాడీ అంటే వచ్చి, అబ్బో హైదరాబాద్లో పెళ్లి చేసుకుంటామంటారు, నేను గిద్దున్నా అనుకుంటుంటే నేనే సిగ్గువాడి. అక్కడ పోతే వాళ్ళు వచ్చి అవి ఇవి కొనిస్తుండ్రు. ఒక ఆయన పోలీస్ జాబ్ ఉన్న ఆయన కూడా మా చెల్లె పుట్టినప్పుడు ఎత్తుకో అవి ఇవి కొనిస్తుండే నాకు. 5 సంవత్సరాలు అప్పుడు అంత జ్ఞాపకం లేదు, కానీ 7 సంవత్సరాలప్పుడు నుంచి అప్పుడు జ్ఞాపకం ఉంది కొంచెం. సో హైదరాబాద్లో ఏమైనా పని చేసినావు? నేనేం చేయాలి అప్పుడు చేసిన, మా డాడీ చనిపోయిన తర్వాత చేసిన నేను. మా అమ్మకు నాకు గొడవ పెట్టించారు మళ్ళీ మా వాళ్ళు మాకే, ఇంకెవరో అనుకో ఊర్లో గొడవ పెట్టిస్తే నేను సప్పుడాక మా ఆయన వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి నేను హైదరాబాద్ వచ్చేసిన. 2 అక్కలు ఉంటారు, వాళ్ళు అడ్రస్ చెప్తే బంజారాల్స్ వచ్చేసిన, రోడ్ నెంబర్ 12కి వచ్చేసిన. రోడ్ నెంబర్ 12కి వచ్చిన శ్రీరామ్ నగర్ బస్తీ తెలుసు కదా, ఆ బస్తీకి వచ్చిన మా అక్క వాళ్ళు ఉన్నారు, ఆశమ్మ అని అక్క దగ్గర ఉన్నా. అయితే వాళ్ళు మంచిగా చూసుకొని మంచిగా పని నేర్పించింది అక్క నాకు. అంటే సొంత అమ్మ మేనమ్మ బిడ్డ రావ కూడా. ఇక అమ్మతో గొడవ అయిందంటే ఒక్కటే దెబ్బకు ఫోన్ చేసి ఎస్టీడీ ఫోన్ నెంబర్ ఇచ్చిండే, ఆ నెంబర్ తోటి ఫోన్ చేసి నేను వచ్చేసిన హైదరాబాద్. వచ్చిన 2 రోజులకే డాడీకి యాక్సిడెంట్ అయింది. డాడీని తీసుకుపోయి ఊర్లో పెట్టి వచ్చిన. అంటే ఎవరో హెల్ప్ చేసారు. ఆడ ఉస్మాన్ గంజ్లో హోటల్లో ఒక 2 పిల్లలు, గొల్లల పిల్లలు వాళ్ళందరూ వచ్చి డాడీని బస్ ఎక్కించి బస్ మీద సీట్ మీద పండబెట్టిపోతే చిన్న జట్రంలో మా బావ ఉంటాడు, మా బావ ఆటో మాట్లాడి ఇంటికి పంపించిండు. ఇంకా మా అమ్మ మంచిగా చూసుకుంది మా డాడీని. నేను వచ్చి హైదరాబాద్లో పని చేసిన. హైదరాబాద్లో ఏం పని చేసినవి? నేనా ఊపర్ పని, మేస్త్రి చేతి కింద ఒక ఎల్లయ్య మేస్త్రి అని ఉంటాడు, సిద్దిపేట వాళ్ళది. ఆయనతోనే 70 మంది లేబరు కొత్తగా. అప్పుడే నేను ఇక చిన్నపిల్ల వయసు పిల్ల మళ్ళీ ఎటని పోతే ఏం చేయాలని అక్క రాతన్ పనికి తీసుకుపోయేది. ఊగా సిమెంట్ మోసేది, ఇద్దరికి మాలు ఇచ్చేది. ఇంకా నా పని చూసి వాళ్ళే అడ్వాన్స్ ఇస్తుండ్రి. వారానికి 1000 రూపాయలు 2000, అప్పుడు 500 పేమెంట్ వస్తే 1000 రూపాయలు 2000 అడ్వాన్స్ ఇస్తుండ్రి. ఇక 10 నంబర్ ఒక బిల్డింగ్ కట్టాము. అప్పుడే మా డాడీ చనిపోయింది. ఇక మా డాడీ చనిపోయిందంటే అందరు కలిసి ఈరోజు సోమవారం పేమెంట్ ఎత్తిరా, మంగళవారమే పనికి వచ్చినాము అందరూ మేస్త్రీలు అందరూ. 3 నెలలు అయింది నేను దాంట్లో పని చేయబట్టి. అయితే 3 నెలలు అయితే ఆ పేమెంట్ ఎత్తిండ్రని అందరి దగ్గర డబ్బులు ఉంటే మనిషికి 500 ఇస్తే 4000 రూపాయలు అయినాయి. ఇంకొక ఆమె మర్కెల్ అని ఉంటుంది, ఆమె 2000 ఇచ్చింది, చిట్టి లేపిచ్చింది. ఇక అవి 6000 రూపాయలు తీసుకొని పోయినా డాడీకి చనిపోయినప్పుడు. ఇంకప్పుడు ఊర్లో ఎవరు నమ్మేది నన్ను. మా డాడీ దగ్గర మస్తు పైసలు తీసుకొని అందరు ముంచిర్రు, చాలామంది ఎగ్గొట్టారు 2 రూపాయలు మిత్తి అప్పుడు. ఇక నేను చిన్నదానప్పుడు ఇంక ఇటు ఇక నాన్నకు దినాలయ దగ్గర ఉన్నా. అయిన తర్వాత ఇక మళ్ళీ హైదరాబాద్ వచ్చేసిన. నా పని చూసి వాళ్ళు వదలలే, మా దగ్గర పోరికి పనికి మా దగ్గర పోరి అని అడిగేది. చిన్న మేస్త్రీలు ఉంటారు కదా ఇట్లా ఎలివేషన్ చేసేది. ఒక అన్న ఈశ్వర్ చంద్రం ఉన్నాడు, ఇంకా ఆ మేస్త్రి వాళ్ళ తమ్ముడు కూడా. వాళ్ళిద్దరూ పోరి మంచిగా పని చేస్తుందని వాళ్ళు సపరేట్గా ఈ పెద్ద మేస్త్రితో చేసుకుంటేనే 2-3 సైడ్లు వచ్చినాయి వాళ్ళకు. గోషు వేసుకొని 24 సంచుల కంకర్మాలు కలిపేసేది, పుట్టింగ్లు వేసుకొని వస్తుంటే ఒక ఆడ మనిషిని తీసుకుపోయి నాకు ఇస్తుండ్రు వారానికి 1000-2000 అప్పుడు కమిషన్. అవే పెద్దది 70-80 రూపాయలు కూలి. అప్పుడు మారింది 80-90 అయింది.
ఇక అయితే మాతోనికిరా అని అడ్వాన్స్ ఇచ్చి పంపించేది. పెద్ద మేస్త్రి మా దగ్గర పని అంటే మంచిగా చేస్తుండే పన్ను. మంచిగా మగ పని ఆడపని కాదు. 4 ఫ్లోర్కి సిమెంట్ మోసేది. సిమెంట్ సంచి మొత్తం 4 సంచులు 5 సంచులు వేసి 4 సంచులు పోసి సుక్కమాలు కొట్టేది. సుక్క 4 సంచులు 2 రౌండ్లు సుక్క కొట్టినాకనే మీనికి లేస్తుట్టి. పార పట్టిందంటే 2 రౌండ్లు కొట్టినాకనే మీనికి లేస్తుట్టి. ఓకే. అట్లా గోసి పోసుకొని పని చేస్తే ప్రేమ్నగర్లా మోహన్ సార్ ఉన్నాడు ఇంకా ఇంజనీర్. ఇస్పార్ 10 రూపాయలు పెంచు ఆ పోరికి అంటుండ్రు. నా పేరు మహేశ్వర్ టాకీస్లో సినిమా వాడిండే. అందరు సిద్దిపేట అందరు బాగా మజాక్ చేసేది. పరిచయం అయినాక 80 మందిలో మస్తు టైం పాస్ అవుతుండే. పెద్ద బిల్డింగ్. ఏం పేరు పోరి ఏం పేరు అంటే ఆ సినిమా టాకీస్ పేరే అదే అని అన్నా. మహేశ్వర్ అంటారు. ఇప్పుడు శ్రీరామ్ నగర్ బస్తీ వస్తే ఉషక్ అంటే తెలియదు. ఉషక్ అని పేరు మార్చినవు కదా అని అంటారు. నేను ఆడికి వెళ్తే అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి వెళ్తా అలా మీనా జ్ఞాపకం వస్తే. పాటలు పాడుకుంటేనే మాలు అందించేది. నేను పాటలు పాడుకుంటేనే సిమెంట్ కట్టెత్తుకొచ్చేది. కాదు మేస్త్రి వాళ్ళ మీద మరి పాట రాసినావా? రాసిన కానీ కాపీ కొడతారబ్బా. అవునా? నువ్వు కాపీ ఎందుకు కొడతారు? మన దాంట్లో నువ్వు వాడినట్టు నీది అయినట్టు ఉంటుంది. నాదైనట్టు అంటే అయ్యో నీలాక మాకు కూడా వచ్చా అంటారు. అబద్ధం అంటే అబద్ధం ఉండరు. మేస్త్రి మీద పాట ఉండే, అది కేసీఆర్ మీద వాడాలనుకుంటుండ. అవునా? పాడరాదు మరి? పాడవా అంటే కాపీ చేస్తారు. మేస్తిరి పేరేమి మెడిపండు పేరేమే రెడ్డి దూర పనిలోన మెడిపండు పేరేమే రెడ్డి దూర పనిలోన అరే పైసాలు ఏమి పైసాలే రెడ్డి దూర పనిలోన ఏమి పైసాలే రెడ్డి దూర పనిలోన మేస్తిరి పేరేమి మెడిపండు పేరేమే రెడ్డి దూర పనిలోన మెడిపండు పేరేమే రెడ్డి దూర పనిలోన మేస్తిరి ఎల్లయ్య మెడిపండు సందమామ రెడ్డి దూర పనిలోన మెడిపండు సందమామ రెడ్డి దూర పనిలోన. ఆ మేస్త్రి ఇన్నాడు. నాకైతే వాళ్ళు చల్లగుండని సిద్దిపేటలు తల్లి దసరాకు 3 చీరలు తెచ్చేది. పని చేసేటప్పుడు ఒక ఆంధ్ర అక్క ఉండే, అపోజనట ఉండే. నాకు ఫస్ట్ సెలెక్ట్ చేసినాకనే ఆ పోరు కొంచెం నల్లగుంది మజాక్ చేసేది. ఆ పోరు నల్లగుంది, ఆ పోరు సీర కట్టుకుంటే మెరువల చూడు 30 మంది ఆడోళ్ళల్లా మంచి సీరి, ఒక తెల్ల సీర చుక్కలది, ఒకటి పింక్ కలర్ది, ఒక రెడ్ కలర్ది, మంచి సీరలు తెస్తుండ్రి బట్టలు అయితే. అది దసరాకు చాలా బాగా చూసుకునేది నాకైతే. అయితే ఇప్పుడు తెలంగాణలో పని చేసినావు, హైదరాబాద్లో చేసినావు, ఇక్కడ మన తెలంగాణ చేసినావు, మరి ఆంధ్ర సైడ్ ఎందుకు పోయినావు? మళ్ళీ ఆంధ్రాలో ఎందుకు పని చేసినావు? మా బాబు చనిపోయినాక నా మీద కేసు అయింది. ఎందుకు? నిజం చెప్పదు ఈ తల్లి అని. వాళ్ళు లంచం కట్టిరు కుక్కలు పట్టిస్తే కూడా. కుక్కలు పట్టినాయి చంపిన వాళ్ళని. కుక్కలు పడితే లంచం కట్టి నాకు సపోర్ట్ లేక నా మీద కేసు బుక్ అయింది. వాళ్ళ మీద బుక్ అయింది, నన్ను బుక్ చేసిర్రు. ఏమని బుక్ చేసి? నువ్వే నీ కొడుకుని చంపినావా? తల్లికి నిజం తెలుసు అని చేసిర్రు. అంటే ఏం నిజం? ఎవరు చంపిరే తల్లి చెప్పాలని చేసిర్రు. నా మీద రాసేసారు. నీ కొడుకు నువ్వే చంపినావా? ఎట్లా చనిపోయిండు? కళ్ళు తాగి జారిపోయిండని చెప్పు. కళ్ళు తాగినావు కదా నువ్వు ఆ రోజు, కళ్ళు తాగిన మబ్బుల కింద పడేసినని చెప్పు. ఎందుకు చెప్తారు అట్లా? అప్పుడు సపోర్టు ఎవరు లేరు, ధైర్యం లేదు. భయపడ్డ పోలీసులను చూసి ఎవరి పేరు చెప్పలేకపోయినా. మొత్తం మత్తు మందు కలిపిరు. ఇంకా మోసం 3 రోజులు మోసం చేసిర్రు. ఇక అది చెప్తాను నెత్తి వెళ్ళి చెప్తారు కానీ ఇంక ఇద్దరు ఉన్నారు. ఇక వాళ్ళు కూడా పోవచ్చు. 3 వైరు 2 ఉన్నారు 5 మందిలో. ఓకే. కాదు మరి ఏం చేసినావు? ఆ కేసు ఎట్లా తప్పించుకున్నావు? కేసా జడ్జి మెచ్చుకోలే, పట్టుకోవేరు నన్ను. వారం రోజులు ఉంచుకోరు ఆడ అందరూ. పచ్చి బాలెంత అని ఇంకా నా పాలు ఇక ఏమో. జైలు ఉన్నావా నువ్వు? ఉన్నా నేను. ఎన్ని రోజులు? వారం 9 రోజులకు బయటకి ఇచ్చిర్రు నన్ను. పాపం పచ్చి బాలెంత అమ్మ కొడుకుని చంపి ఆమె మీద కేసు పెట్టిరని ఆ రిపోర్టర్ అవన్నీ చూసి ఇక కోర్టుకు తీసుకుపోయారు. వారం రోజులలో కోర్టుకు తీసుకుపోతే జడ్జి ఏమన్నాడు, ఏ తల్లి 9 మాసాలు మోసి పాలిచ్చి బిడ్డకు 5 నెలల బిడ్డకు పాలిచ్చి ఏ తల్లి చంపుతుంది? అన్నీ శుద్ర పూజలో ఏం లేదని ఆయన పిటిషన్లు తీసుకున్నారు. మళ్ళీ మా అక్క వాళ్ళు బెయిల్ తీసారు. వారం 10 రోజులలో బయటకు వచ్చిన మళ్ళీ 2 సార్లు 3 సార్లు కోర్టుకోతే తీసేసిరు. ఆయన అప్పుడు మీ అమ్మ ఉండేనా నీ మీద కేసు అయినప్పుడు? మా అమ్మ ఉంటే ఇవన్నీ ఎందుకు అవుతుండేమ్మా? ఫస్ట్ అమ్మ చచ్చిపోయింది. నాయన చచ్చిపోయింది. నాయన తర్వాత అమ్మ చచ్చిపోయింది. నేను పని చేసి అమ్మకి చెల్లెకి చూసుకునేది. నాయన చనిపోయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో పని చేసిన 2 సంవత్సరాలు. 3వ సంవత్సరంకి మమ్మీ చెల్లెలు ఉండదని, అమ్మ ఉందని ఇక నేను మళ్ళీ ఆంధ్ర వెళ్ళిపోయాను. ఇక్కడ వైజాగ్
ఆంధ్ర వెళ్ళిపోయాను అని చెప్పి మళ్ళీ ఆంధ్ర భాష వచ్చింది. అక్కడ చాలా రోజులు ఉన్నా ఆంధ్ర కదా. వెళ్ళిపోయారా మీరు? ఆ, అది ఏమంటారు కదా, కాకినాడ. లబ్బర్ డ్యామ్ శ్రీకాకుళం, ఆ, విజయనగరం, ఉమ్, పేద బ్రిడ్జ్ కిరేన్ మీద ఎక్కుతుంటుంది. ఉమ్, ట్రైన్ అది ఉంటుంది కదా హైడ్రా, దాని మీద ఎక్కిపోయి నీళ్ళు పోసి కంకర దాని మీద ఎక్కిపోయి కంకర వేసి కిందకి వస్తుంటుంది. ఉమ్, పెద్ద డ్యాముల పని చేసిన. ఉమ్. కండ్లు మూసుకొని మునిగి ఇట్లా గంపలు ఉసుక తెచ్చి సంచులు నింపాలే నీళ్ళల్లో, సముద్రంలో, జంజావతి లబ్బర్ డ్యామ్లో. ఓకే. అసలు పని చేసిన నేనైతే నా జీవితంకు ఆ పనికి నమస్కారం. ఉమ్. ఆడపిల్ల పుట్టొద్దు, ఈ అవస్థ పడద్దు. కాదు, ఇప్పుడు నీకు చిన్న ఏజ్లో పెళ్ళయింది అక్క, దాని తర్వాత ఇన్ని కష్టాలు పడ్డావు, మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలే మరి? ఇక మళ్ళీ ఇల్లరికం ఎవరు వస్తారు, నాకు ఆపరేషన్ అయిపోయింది కదా. అప్పటికి ఇప్పుడు అమ్మ నాన్న చనిపోయారు, ఒక బాబు పుట్టి బాబుని చంపేసారు, బాబు చనిపోయిండు. దాని తర్వాత మళ్ళీ చిన్న ఏజే కదా అప్పటికి, బాబు చనిపోయినప్పుడు కూడా నాకు తెలిసినది 18 లోపలనే ఉంది కదా. 14కే బాబు పుట్టాడు అనుకో. ఇక 5 సంవత్సరాలు అంటే 19 సంవత్సరాలకు చనిపోయిండు బాబు. 16 లోపల ఇద్దరు అనుకో, నాకు కొడుకు బిడ్డ. ఆ. అయితే బిడ్డ ఉందా ఇప్పుడు? బిడ్డ లేదు, పుట్టంగానే బిడ్డకు కూడా అట్లా చేసారు. బిడ్డకి ఏమైంది? బిడ్డకి ఏం లేదు, ఇక నా బట్టలు తీసుకుపోయి చెప్పులు తీసుకుపోయి ఏమేమో చేసి పిండం అడ్డం వచ్చి ఆపరేషన్ చేసి తీసి పుట్టంగా అవుట్. అమ్మాయికి అట్లనే చేసారు, అబ్బాయికి అట్లనే చేసారు. మొత్తంకి నా పేరు ఉండరాదని చేసారు కుట్రవతోటి. ఆహా, ఓకే. అది అంటే ఇప్పుడు మీ చెల్లెల పెళ్ళి నువ్వే చేసినావా? లేదు, ఆమె చేసుకుంది. ఇంకా మా అత్తగారు ఊరోళ్ళ పరిచయం నుండి చేసుకుంటారు. సో మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలే అక్క మరి? పెళ్ళి అంటే ఇక నా పరిస్థితే బాగాలేదు, నేను ఏడ సుఖంగా ఉండాలో చేసుకొని. మళ్ళీ చేసుకున్నాడు ఎట్లుంటాడో ఏమో. ఫస్ట్ కూడా చక్కగా లేడు ఏమో, ఒక రొట్టె సాన్ రొట్టె కోతే ఎక్కడ భూమి ఉన్నది, ఇల్లు ఉన్నది, అది ఇడిచిపోతే మాకైతుంది అంటారు. ఆ భూమి గురించి, ఇల్లు గురించి, మా అమ్మ మా డాడీ గురించి ఉన్న ఇంట్లో నేను అది ఇడిచిపెట్టి ఎందుకోవాలి? ఏడవైనా ఇప్పుడు ఇంకొకరిని చేసుకుని ఆడు కూడా కష్టపెడతాడు కదా, ఆయన సుఖ పెట్టాడు కదా అని ఆలోచించి ఇక ఆ ఇంట్రెస్ట్ తక్కువ నాకు. పెళ్ళిళ్ళు కావాలి, మళ్ళీ ఒకరి దగ్గర ఉండాలనేది తక్కువ. కాదక్క, ఇప్పుడు నువ్వు ఒక్క ఆమె ఉంటున్నావు, ఇప్పుడు రూమ్లో ఒక్క ఆమె ఉంటావు అంటే ఇట్లనే ఏమైనా జ్వరం వస్తుంది, మరి ఎవరు చూసుకుంటారు నిన్ను? ఎవరు చూడాలి అంటే ఎవరో ఒకళ్ళు దిక్కు ఉండాలి కదా. దిక్కు దివాని ఎవ్వరు లేరు, ఆ దేవుడే తోడు నాకు. ఆ దేవుడా నువ్వే దిక్కు అనుకుంటా. నాకు అంత జ్వరం కూడా రాదు ఎక్కువ. ఏమైనా సుస్థ అయితే టాబ్లెట్లు వేసుకుంటా, ఏమైనా జ్వరం వస్తే టాబ్లెట్లు వేసుకుంటా, ఇక స్నానం చేసుకొని ఏమైనా రెస్ట్ తీసుకొని పడుకుంటా, అంతే. అంత ఎక్కువ రాలేదు, నాకు అంత బాధలు పెట్టలేదు దేవుడు. నాకు ఎవరు లేరని వచ్చే బాధలు కూడా అన్ని దూరం చేస్తుండు, అంతే. ఎప్పుడన్నా అనిపిస్తుందా నువ్వు ఒక్క ఆమె పండుకున్నప్పుడు నాకు ఎవరు లేరు అని? మొన్న 2 రోజులు టెన్షన్ పడ్డా, బీపీ డౌన్ అయిపోయింది. ఎందుకు టెన్షన్? ఇట్లా నా పేరు కూడా ఉండదు కదా రాబోయే కాలంలో. నేను 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 నా తర్వాత ఇంకెవరు లేరు కదా మా ఇంట్లో. ఇప్పుడు మా చెల్లె వస్తుందా, ఎప్పుడో ఒక రోజు వస్తారా చుట్టంలాగా, వాళ్ళు ఉంటారా మా ఇంటికాడ, మా పేరు చెప్తారా అని టెన్షన్ పడ్డా 2 రోజులు. బీపీ డౌన్ అయింది. అయితే నేనే పుసుకున్న పోతే ఇంక ఎందుకు ఉన్న రోజులు మా పిల్లలన్నా చూసుకుంటా కదా. చెల్లె పిల్లలైనా నా పిల్లలైనా చెల్లి నా కడుపులో పోయి ఆమె కడుపులు వచ్చిరని నేను ఇంకా ధైర్యం చేసుకున్నా. చెల్లెలకి ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు 1 బిడ్డ. మా పాప రీల్ చేస్తుంది కదా. అవునా? డాన్సర్ అవుతుంది, యాక్టర్ అవుతుంది, రాను మంచిగా చేసింది మొన్న. ఓకే. అయితే ఇన్ని కష్టాలు పడ్డావు కదా అక్క, అంటే ఈ చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. అంటే సింగిల్గా ఒంటరి మహిళ ఉంటే సో ఎక్కడన్నా పోయినా ఈమె ఎక్కడ పోయిందో అది అన్నట్టు మాట్లాడతారు కదా. సో ఏమన్నా అట్లాంటివి ఎదుర్కొన్నావా? ఇప్పుడు ఏమంటలేరు, సింగర్ అయిన కంటే ఒక పేరు ఇస్తారు, ఒక ఇల్లు ఇస్తారు. ఆమెకు ఫోన్లు వస్తా అంటారు ఊరికోయినా కానీ. నీకు ఫోన్ వచ్చిందంటారు ఎవరింట్లో ఛార్జింగ్ పెట్టినా, ఇక అయ్యో నీకు ఎప్పుడు ఫోన్ వస్తా నీకు బిజీగా ఉంటావా అని అంటారు. అంతకుముందు అనేవాళ్ళే కానీ ఇట్లా నేనేం బయట ఎక్కువ తిరగలేదు. మా 5 మంది నాయనోళ్ళు, వాళ్ళ పేరేం ఖరాబ్ చేయలే. నేను 12 ఏళ్ళ ఫెయిల్ అయినా కానీ దౌర్జానంగా నేను ఏమన్నా దొంగ పనులు లంగ పనులు ఎక్కువ చేయలే. పని పాటలు ఈ 2 నాకు ఫిక్స్. ఇంకా వలస కేసు అయినాక 2 సంవత్సరాలు ఊరికి రావద్దంటే ఇక వలస పోయినా. మళ్ళీ ఎవరైనా ఇంకో కేసు పెడితే అంటే ఊర్లోకి రావద్దన్నారా? ఇప్పుడు కేసు ఉంది, ఈ కేసు మీద ఇంకెవరైనా కావాలని కూడా పెడతారు. నీ మీదకి వచ్చి కూడా మీ ఇంటికి వచ్చి కూడా ఉట్టిగుట్టిగా మళ్ళీ ఇట్లా. మీకు ఆస్తులు ఉండేనా బాగా? ఏం ఆస్తి, 1 ఎకరన్నర భూమి ఉండదు, ఏముండదు. 2 ఎకరాలన్నర ఉండే, మా డాడీ ఎకరా మిండి యాక్సిడెంట్ అయినప్పుడు. ఇక గింత ముత్తమంత దొరికితే చాలు ఈ కాలంకి. సో దాని గురించి ఇవన్నీ చేసిరు. దాని గురించి ఇంకా ఎక్కువ కలిసినట్టు అందరం కలిసి దోస్తులు లెక్క ఉంటే అన్నిట్లో వచ్చేసింది ప్రాబ్లం నాకు. ఓకే.
మిక్సింగ్ ఆల్ మిక్సింగ్ నా మీద ఎంత పగ ఉండదో వాళ్ళు అంత పని చేసిరు, పక్క జరుగురు. ఆ. దెబ్బ పడకుండా పేరు రాకుండా చేసిరు వాళ్ళు. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడవచ్చు అక్క నువ్వు? పాడింట ఒక 500-600. 500-600 పాటలు పాడొచ్చు. సో సింగర్ కాకముందుకు ఉషాకి ఎట్లుండే, సింగర్ అయినాక ఉషాకి ఎట్లుంది? సింగర్ కాకముందుకు పనే ఇంట్రెస్ట్. నేను ఏడ పని చేసినా కానీ చాలా మంది మనీ సార్ వాళ్ళందరూ ఎక్కడ ఉండరు కదా, నా ఐడియాలు చూడొచ్చు. నేను సింగర్ అయినా తెలుసు, చాలా మందికి తెలుసు, పెద్ద పెద్ద ఆఫీసర్లకు. రాజమందిర్లో ఉన్నా కదా, వాళ్ళు ఫోన్లు చేస్తారు ఇప్పుడు. ఆ ప్రొడ్యూసర్ల నెంబర్ ఉంటుంది కదా, ఉషా నంబరు ఇవ్వండి అని చేసి, మంచిగా ఉన్నావా, నువ్వు ఎంత కష్టపడ్డావు, అంత మంచి రోజులు వచ్చినాయి అంటారు. మా సుబ్బారావు సార్ కానీ, వంటలు చేసే మా మామ కొండాయి కానీ, చాలా ఆయన ఏదైనా పార్సల్ వండితే ఒక జోకేసి ఒక పాట పాడేటోళ్ళకి పార్సల్ 2-3 తెచ్చిస్తే 4గురికి పెట్టేది. నేను జోకుల పాటలు కూడా వేస్తుంటే జోకుల పాటలు ఒక్క పాట పాడు. మా మామ మందులోడు మందిని చంపుతాడే, మా మామ మందులోడు మందిని చూస్తాడే, అతిరామ చిలుక రావే మతిలోన కలిసిపోవే, మతిలోన కలిసిపోవని ఉట్టి గుట్టిగా మామా నీకు ఎవరినన్నా జంట చేస్తా అంటుంటే ఉట్టిగా చెప్తుంటి. మామ ఒక అక్క మంచిగా ఉంది, నీ మీద ఇష్టపడ్డదని జోకేసే వరకు ఆయన నిజంగా 4-5 పార్సల్ ఇచ్చేది నాకు. పోయాడ తీసుకుంటుంటే ఏ నా కోడలు అబ్బా, ఎవరనుకున్నా నా కోడలు మంచిది, మంచిది, సరే 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 నువ్వైతే డబ్బులు కొట్టా అంటుంటి. అదే డబ్బులు ఇవ్వకుండే, అబ్బా నువ్వు డబ్బులు ఇవ్వేమో పార్సల్ అన్న తినబెడతా, మరి ఏమన్నా పార్సల్ ఉంటాయి నీకు ఎవరన్నా లైన్ వేస్తారు మామ, నువ్వు చేసే వంటల కంటే ఇంకా 2 పార్సల్ ఎక్కువిస్తుండే. అయితే నాకు ఈ పాట అంటే ఇష్టం అక్క, జాల పోయి జాలి పోయి ఆ పాట, చాలా పోసిన ఆ పాట మా సైడ్ తాతది. ఓకే, ఆ పాట ఒక్కసారి వాడు, నాకు ఇష్టమైన పాట అది. నాకు కూడా ఇష్టం అది. పాడు. జాల వసినవేమయ్యా ఓ జంగమయ్యా, రైకా గుట్టినవేమయ్యా, జాల వసినవేమయ్యా ఓ జంగమయ్యా, రైకా గుట్టినవేమయ్యా, హరే జాలకూలి జాలకుత్తు కుట్టుగూలి కుట్టికిత్తు, జాలకూలి జాలకిత్తు కుట్టుగూలి కుట్టికిత్తు, జాలకూలి జాలకిత్తు కుట్టుగూలి కుట్టుకిత్తు, ఈపున ఇంజానమెయ్యి బొడ్డున మనీకమెయ్యి, నిన్ను వయ్యి నన్ను వయ్యి నిలువుట అద్దము వయ్యి, అద్దములా చూసుకుంటే ఇద్దరునే కలిసేటట్టు జాలే జంగమయ్యా జాలే, హరే జాల వసినవేమయ్యా ఓ జంగమయ్య, రైకా గుట్టినవేమయ్యా, అరే అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా. సూపర్. అసలు కాదు, దమ్మ ఆడదు కదా ఈ పాట పాడుతుంటే? కూసుంటే దమ్ముతుంది, ఇంకా ఆపుతా నేను. కూసుంటే నిలబడితే ఆపం. ఓకే, కూసుంటే ఆపుతాం కొంచెం. అయితే పాటలు ఇట్లా అల్లేస్తున్నావు కదా అక్క, నువ్వు నా మీద వాడాలి. నా మీద ఏ పాట పాడతావు? నా పేరు శివ కదా, శివ మీద వాడు. శివ మీద మస్తున్నాయి కానీ ఇప్పుడు నేను డెస్ట్గా రాస్తున్నా, కాకపోతే శివయ్య మీద మంచిగా వస్తాయి పాటలు. శివయ్య మీద కాదు, ఈ శివగాని మీద వాడు. కారులో పోతున్నావో శివయ్య, ఏడికి పోతున్నావో శివయ్య, అరే అల్లర బల్లారమే శివయ్య, తెల్లర పోతున్నావా శివయ్య, బయట కూటరున్నదో శివయ్య, ఏడికి పోతున్నావో శివయ్య, మీ ఇంటికి పోతుండనే కమాలమ్మ, మీ వల కలిసి వస్తనే కమాలం, పంచది కోతున్నవా శివయ్య, పంచది దెంచొత్తవా శివయ్య. ఓకేనా? సూపర్. అసలు అంటే ఏదో ఒక దాన్ని ఇట్లా కలిపేస్తా. అది జనారెడ్డి మీద ఉండే, ఎవరి మీదనే వాడుకోవచ్చు, మన ఇష్టం అంతే. ఆ పాట కూడా మంచి పాట ఇది. బయట కూటరున్నదో జనారెడ్డి, ఆడికి పోతున్నావో జనారెడ్డి, అల్లర బల్లారమే కమాలమ్మ, తొందర వయ్యత్తనే కమాలమ్మ. ఈ పాట 12 మిలియన్లు అప్పుడు నార్మల్ సాంగే. ఆయన పుణ్యాత్కుడు తీసుకొని నాకు పేరు రాకుండా చేసిండు అప్పట్లో. ఆ కేమర పాటతోటి నేను ఒక మూల నుండి బయటకు వచ్చినట్టు నా జీవితంలోకి వెళ్ళి. ఓకే, అయితే ఇన్ని పాటలు పాడుతున్నావు కదా అక్క, అంటే ఏదన్నా ఈ పాట నేను వాడితే బాగుండు అనే పాటలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ నాకు ఇష్టమే. జనారెడ్డి సాంగ్ నాదే కదా, దాంట్లో ఒక ఫోటో ఒకటి వేసిండు, పైసలు కూడా ఇవ్వలేదు. ఇంకొకటి కూడా, సందు సాందుల మాందెయో బాందురి బంగుల కడ, బాందురి బంగుల కడ, బాందురి బంగుల కడ, 2 సాందిల మాందెయో బాందురి బంగుల కడ, నిన్ను చూడ వత్తినో బాందురి బంగుల కడ, నీ జాడ లేదయో బాందురి బంగుల కడ, బాందురి బంగుల
బంగుల కాడ బాందురి బంగుల కాడ మంది మందిలా ఉంటినే మరుదల మంజుల నేను 10 మందిలా ఉంటినే మరుదల మంజుల నేను మరుదల మంజుల నేను మరుదల మంజుల నేను సగం లిరిక్స్ నేను చెప్పితే కూడా రాసిండు ఆయన. నేను చెప్పినే రాసుకొని కూడా నా నోరు కొట్టిండు. నాకు చాలా బాధ అనిపిస్తుందిలే చెప్పు. ఇంకొకటి అయితే పాట అంతా నేనే రాసిచ్చిన తెలుసా. ఇంకోటి కూడా దానికి కూడా పైసలు ఏదానికి లేదు, నీతోనే వాడిస్తానటానికి నేను ఉబ్బిపోయి చెప్పేది లిరిక్స్. ఒక్క నెలలో 20 పాటలు వాడేసిండు, అమ్మేసిండు. నాశనం చేసి నన్ను గంగల కలిపిండు. కానీ ఒక ఆడపిల్లని మోసం చేసిన వాళ్ళు చాలా రోజులు ముందుకు రారు. ఇదొక్కటి. నువ్వు ఇన్ని స్ట్రగుల్ పడినందుకే దేవుడు మంచి రోజులు ఇచ్చిండేమో. ఇప్పుడు మంచి సెలబ్రిటీ అయిపోయినావు. అయినా కానీ మంచి నా పాటలు నాకు శాంతిస్తే అయిపో. నాకు అప్పట్లో అవకాశం లేనప్పుడు నువ్వు ఆగనుంటివి, 2 పాటలు వాడి ట్రై చేయనుంటివి. ఇప్పుడు 2 వేరేలతో వాడిచి నాతో 2 వాడితే నాకెంత ముద్దుగుంటది. అది ఇంకోటి గొర్రెల పాట నేను ఉట్టిగా ఒళ్ళుగా నేనే ఊగించుకున్నా తెలుసా. హారే ఏటి గడ్డన నీవు ఎడ్ల మేపితివి ఎవరయ్యా మీరెవరు, ఎడ్ల మేపుతావు ఎవరయ్యా మీరెవరు, ఎడ్లు కాదు అవి బర్లే ఓ పిల్ల మంజుల బర్లే ఓ పిల్ల మంజుల, అరే గోరు జిక్కుడు తోట గొర్రెలు దక్కితివి ఎవరయ్యా మీరెవరు, గొర్రెలు దక్కితివి ఎవరయ్యా మీరెవరు, గొర్రెలు కాదు అవి బర్లే ఓ పిల్ల మంజుల బర్లే ఓ పిల్ల మంజుల. నా తాట్లుంటే మొత్తం ఈ పాట నేనే ఎవ్వరు చేసిందిగా నేనే ఒళ్ళుగా చెప్పి రాసే దగ్గర నేనే లిరిక్స్ చెప్పిన. ఈ పాట నాతోనే వాడిస్తానని లవణతో వాడిచ్చి ఆయన వెంకటేష్. ఎంత బాధ ఉంటుంది చెప్పు నాకు. కాదు ఎప్పుడన్నా అడిగినావా ఇట్లా? నా మస్తు అడిగినా మస్తు పంచాయతీలైనాయి, మస్తు అయిపోయింది ఫోన్లల్లో. అది జరిగినవి అయిపోతాయి అక్క. బతుకంతి అంటే నేను ఉన్నదానా? నేను వాళ్ళని పాపం బతుకమని చెప్పి నేను ఉన్నదానా? నాకు ఇల్లు లేదా, ఇడుపు లేదా, పిల్లలు లేరా, ఎవరు లేరా, నన్నే అనాథ చేసిండ్రు. నా ఏమో అడక తినటోని ఏమో అంటారు చూడు, పట్టుకొని ఏడ్చానట. నేనే ఆడుకొని తింటా అంటే నా పాటలు తీసుకుపోయి మంట పెట్టి మందితోనే వాడిచ్చిండు ఆయన. ఎంత కోపం వస్తుంది. అయితే ఇప్పుడు నీ కోపం వస్తుంది కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా, ఎప్పుడైనా పని చేసేటప్పుడు ఎవరైనా నేను తిట్టిరనుకో అలా మీద కోపంతో ఏమైనా పాటలు రాస్తుండేనా, ఏమైనా వాడుతుండేనా? పాడుతుంటే ఇట్లే పాడు. అరే పశువన్ల గిసిగాడే తాను తందన్న జాతార ఒయ్యిండే తాను తందన్న ఆడోగ బొనిగింజ తాను తందన్న ఈడోగ బొనిగింజ తాను తందన్న నోట్లైనా వేసుకునే తాను తందన్న. ఇటు పాసముఖం వాడు గుత్తకీయడానికి అట్లా పాట పాడుతుంటే చేనులకు పోతే. అంటే గుత్తేయకుండా గుత్తకీయకుంటే వాని మీద పాట పాడేది. ఆడ జిగురు ఉంటాడు కదా, ఊర్లలో ఉంటారు కదా కొందరు పీసినారు లేని ఊరికి కూలిపోతే ఇస్తా 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 ఇంకా గంట అయినాక చెప్తా ఇంకా గంట అయినాక చెప్తా అంటారు గుత్త అడిగితే. ఇవిని బంధాలేరా అని ఇబ్బంది పెడతారు ఆ చేనులలో కూడా. ఇక ఏదో పాట పాడదు, వాడు ఇయ్యడు మీరు తోలుకొస్తే ఈ పాసముఖమానికి వస్తుంది అని నవ్వుకుంటే పాట పాడేది. అయితే ఇప్పుడు అంటే ఉషక్క సింగర్ అయిపోయింది, సెలబ్రిటీ అయిపోయింది, నెలకి ఎంత సంపాదిస్తుంది, ఎన్ని కోట్లు సంపాదించింది? ఏం కోట్లు లేదు అబ్బా. నా లైఫ్ మారాలంటే ఈ నల్ల పూసల దండ మారితేనే నా లైఫ్ మారినట్ల. ఓకే, అంటే నల్ల పూసల దండ బంగారం రావాలా? బంగారం వస్తే నా లైఫ్ మారినట్ల కొంచెమన్నా. ఇక నాకు నల్ల పూసల దండనే మారలేదు, నా లైఫ్ ఎప్పుడు మారుతుంది చెప్పు. కానీ నెలకి ఎంత వస్తాయి పైసలు? ఎంత వస్తా అంటే వస్తే ఒక పాట 2 పాటలు రాకుంటే అవి కూడా రా. ఒక పాటకు ఎంత తీసుకుంటావు? పాటకు తీసుకుంటా, బాగానే తీసుకుంటా. పర్సనల్ చెప్పనికి కాదు. పర్సనలా? ఇంగ్లీష్ డేటా నేర్చుకున్నావు? ఇక అందరు మాట్లాడుతుంటే నేను కూడా నేర్చుకుంటున్నా. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా? ఇంగ్లీష్లో ఎక్కువ తెలుసు నాకు. KML అప్పుడు బంజారాల్స్ ఉన్నప్పుడు 127 బస్ ఎక్కి పోతుంటి, 127 కోటిలు ఎక్కి ఆడ దిగుతుంటి. అట్లా ఓకే, హైటెక్ సిటీ పోయేది, కొత్తగూడ పోయేది, కొండపూర్ పోయేది, ఓకే అట్లా ఎక్కి పోతుంటి. ఇప్పుడు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి హాయ్ ఉషక్క అంటే ఏమంటావు? హాయ్ తమ్ముడు అంట. అవునా? హౌ ఆర్ యు అంటే ఏమగదు రాదు. ఇంగ్లీష్లో ఏమేమి వచ్చు నీకు? ఏమేమి మాట్లాడుతావు? కొన్ని మాట్లాడితే ఇక ఇట్లా కాదు. నేను ఒకటి అడగాలనుకుంటున్నా. అప్పటి నుంచి నువ్వు చిన్నప్పటి నుంచి మమ్మీని డాడీ మమ్మీ అని పిలుస్తుండేనా? లేదబ్బా, అమ్మ అంటుంటి. మా అమ్మ అంటుంటి. అమ్మ అంటుండే. మరి ఇంటర్వ్యూలో మొత్తం మమ్మీ డాడీ అంటున్నావు కదా, అంటే ట్రెండింగ్ ఇప్పుడు ఏది మాట్లాడితే అదే మాట్లాడాలి. మా డాడీని అప్ప అనేది, మా సైడ్ కర్ణాటక కదా అప్ప అనేది. అంటే కన్నడ వచ్చా నీకు? వచ్చు. సరే, కన్నడలా లగ్నం అయితే ఇల్లా అదే పెళ్ళయిందా కాలేదని అడిగావుగా. ఇంకా లగ్నం ఆడుకంతేను. ఎప్పుడు చేసుకుంటావనా? పెళ్లి చేసుకుంటావా? వచ్చే సంవత్సరం చేసుకుంటా. సరే, నా గురించి కన్నడలో చెప్పేవన్నా? నా గురించి కన్నడలో చెప్పు. నేను లగ్న అయిద్దా ಇಲ್ಲ ಸ್ವಲ್ಪ ಆರಾಮೆ ಅಂತ ಮಂಚಿದೇನಾ? ಊಟ ಆಯ್ತಾ? ಊಟ ಆಯ್ತಾ? ಏನ್ ಪಲ್ಯ ಮಾಡಿದ್ರಿ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ? దొండకాయ కర్రీ. కరెక్టేనా? కరెక్టే. ఓకే.
నేను లగ్న కాదు, కన్నడలో పాట వచ్చా మరి? వచ్చు. ఏదైనా ఒకటి వాడు కన్నడలో. అరే చెన్నప్ప చెనగౌడ కుందర ಮಾಡಿದ ಕೊಡನವ್ವ ಚಂದಕ ತಂದಿನೇ ತಂಗಿಗ ನೀರಿಗ ಬಣದಿಲ್ಲ ಹೈ ಹಾರ್ಮೂರಂಬತ್ತು. సో ఇంకేమన్నా మంచిగా అంటే ఊపున సాంగ్ ఏదైనా ఉందా కన్నడ? వాడేది కన్నడలా. మా అమ్మ ఏది వాడేదంటే ఇంకొక పెద్దమ్మ, ఒక ముసలామ, ఇంకొక అవ్వ అవుతుంది, ఆమె వాడేది ఒక పాట. మా అమ్మకి ఏది ఇష్టం అంటే పిల్లలు పుషావతి అవుతారు కదా, అరే గంజిగేన సీరి నడవిగే ನಮ್ಮ ತಾಕಟ್ಟು ಬಂಗಾರು ಕುರಳಿಗೆ ಗಂಜಿಗೇನ ಸೀರಿ ನಡವಿಗೆ ನಮ್ಮ ತಾಕಟ್ಟು ಬಂಗಾರು ಕುರಳಿಗೆ ಪರಮಸಾಲೆ ಒಳಗು ಕೈ ಬೇಸು ಬರವ ಒಡದಮ್ಮ ನೀನು ಬಾರೆ ವರದಸವನ ಕಾಸುವಾಲೆ ನನ್ನಡದಮ್ಮ ನೀನು ಬಾರೆ ವರದಸವನ ಕಾಸುವಾಲೆ ಗಂಜಿಗೇನ ಕುಂಸರೆಟ್ಟಿಗೆ ನಮ್ಮ ತಾಕಟ್ಟು ಬಂಗಾರು ಕುರಳಿಗೆ ಗಂಜಿಗೇನ ಕುಂಸರೆಟ್ಟಿಗೆ ನಮ್ಮ ತಾಕಟ್ಟು ಬಂಗಾರು ಕುರಳಿಗೆ పరమసాల వడగు కై బేసు బరవ వడదమ్మ నిను బారె వరదసవన కాసువాలే. మన కన్నడ అర్థమైతలేదు కానీ అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. అంటే ఈ సీరియల్ కావాలా, రైకలు కావాలా పిల్ల కానీ. ఓకే, అయితే మొత్తానికి కన్నడలో కూడా సింగర్ కాబోతుంది ఉషా. అంతేనా? అంతేనా? అంతే. సరే, అయితే ఇప్పుడు పెళ్లిళ్ళల్లా ఈ పసుపు పెట్టేటప్పుడు మంగళారతి పాటలు పాడతారు కదా, ఆ పాటలు వచ్చా? వచ్చు. సో ఏమేమి వచ్చు? పెళ్లి సందర్భంగా ఏమేమి పాటలు పాడతారు? బావమర్దుల పాటలు, బావమర్దన్లు ఉంటారా? అవును. ఇప్పుడు ఇష్టం ఉండి కూడా కొన్ని కొంట పనులు చేస్తారు కదా. అవును. అట్లా మా మేనత్త వాడేది, అత్త వాడినప్పటి నుంచి గుర్తుండిపోయింది నాకైతే. అయితే ఆమె ఎక్కువ ఇదే వాడేది. పాడాలా? పాడాలి. అరే దున్ని నాదు కిల్ల దుసురు దిగల్లో ఈ పరిదేమై పుట్టే ఈ గుడుమా సెట్. అరే బుడము సన్నము గాని పాండెంత తీపే వా పండుది నానే 6 నెల్లాకే వా పండుది నానే 6 నెల్లాకే నా పండు నాకియే మా నొల్ల మగువ. అరే మామ కొడు కావాని మరి దింటి పండు మాయాదారుడావాని నాకు తెలియపాయే. అరే అత్త బిడ్డావాని అడగితి నేను అతిలా సుందరివాని నాకు తెలియపాయే. అందమామ సందమామ వైరా నా కడువో పొందైన సుక్కాలే వా పోలు ముంత. అట్లా. ఓకే, అంటే మన దగ్గర మంగళారతి పాట వాడు ఎట్లా పాడతారు పెళ్ళికి? మన దగ్గరనా మంగళారతిదే. పున్నాము ఎన్నాడు నాకు చెప్పు నా తల్లి, పున్నాము ఎన్నాడు నాకు చెప్పు నా తల్లి, పున్నాము నాడొచ్చి పూదిత్తు నీ కడుప మంగళ గౌరీ దేవా జయ మంగళ పరమశివ. ఆమాస ఎన్నాడు నాకు చెప్పు నా తల్లి, ఆమాస నాడొచ్చి వలికొత్తు నీ కడుప మంగళ గౌరీ దేవా జయ మంగళ పరమశివ. తల్లి ఎండి మెట్టెలతోన ఎల్లొత్తు నీ కడుప మంగళ గౌరీ దేవా జయ మంగళ పరమశివ. ఓకే, పసుపు పెట్టేటప్పుడు కానీ హారులకు ధీరులకు వయ్యొద్దే రాములకు మీరంటండ్రే పసుపులు, వయ్యొద్దే వాసులకు మీరంటండ్రే పసుపులు. సీతమ్మ సిరుసులకు సిరిశైల వాసులకు మీరంటండ్రే తలను నెలు. ఇది వాడతారు. ఇంక ఇట్లాంటి ఎట్లా ఎన్ని వచ్చు పాటలు? చాలా వచ్చు కానీ కాపీ కొడతారు, అవసరమైతే పాటలు వస్తాయి అన్నట్ల. ఓకే, కాదు ఇప్పుడు నువ్వు వాడితే ఏమైతుంది? మన దగ్గర రుజువు ఉంటుంది కదా, నువ్వు వాడింది. అయ్యయ్యో అట్లా ఏడా మైక్ టీవీలో వాడితే కూడా రుజువు చూపుతా అంటే కూడా వాళ్ళు రికార్డింగ్ చేసుకుంటారు, అయిపోతుంది.
బయటికి రిలీజ్ చేసినాక అడిగితే మాకేం ఎరక పాటలు లేవు, దౌర్జన్యం నడుస్తుంది ఇప్పుడు యూట్యూబ్లో మొత్తం గంగనగోలు చేస్తారు, తొక్కి పడేస్తారు జర ముందు బయటలోనైతే. నేను వాంగ తట్టుకుంటా ఎంతమంది నా పాటలు చేసినా వదిలేసుకొని కొత్త రాసుకొని ఈ స్థాయికి వచ్చిన నేను. ఉషక్క మీద ఎవరికైనా పగుందా? ఓ మస్తు పగుంది, ఫోన్లు కూడా చేసిండ్రు ఆల్రెడీ. ఏమని? అరే ఎవరో ఇంటర్వ్యూలో వాడిన పాట నేను చేసిందంట, ఇంటర్వ్యూలో వాడిన పాట నేను ఎందుకు చేస్తా, నాకేం అవసరం. నేను ఇంటర్వ్యూలు చూసేటంత పని లేకుంటుంది మనకు. ఇప్పుడు ఏదో పని చేసుకుంటాం కదా, ఇంటర్వ్యూలో చూసి కాపీ కొట్టేదాని అయితే మొత్తం వచ్చిన పాటలే రాయలే కదా, కొత్త నేను ఎందుకు రాస్తా అంటే మీడియా వాళ్ళని తెస్తా, నేను సోషల్ మీడియా వాళ్ళని తెస్తా అని చెప్పేసిన ఆల్రెడీ. కేసు నేను కేసు నేనే ముందు పెడతారా అని చెప్పిన. నువ్వేమన్నా నాకు పాడి పంపించినావా? నువ్వు దేనికి భయపడలేదు, భయం ఎందుకు మనకు? ఎవరివన్నా గుంజుకొని నావే మోసం చేసిన కొడుకులు ఉన్నారు ఈ కాలంలో, 2-3 మోసం చేసి నాశనం అయ్యారు. ఇక నేను వాళ్ళని ఎందుకు, ఆమె పాటలు నాలాక ఒక ఆడాము. అయితే ఉషక్కను మీద ఏడ్చి ఉషక్కను మోసం చేస్తే నాశనం అయిపోతారా? నాశనం తప్పనిసరి అవుతారు. ఓకే, నన్ను కాదనుకున్న వాళ్ళు, నాతో నా దోస్తం చేసి నన్ను కాదనుకున్న వాళ్ళు నా పాటలు తీసుకొని ఆ పుట్టకు అక్క అని బుదిగరిచ్చి ఇక మళ్ళీ పాటలు ఇట్టయినాక మోసం చేసి ఫోన్లు లేపకుండా వాళ్ళు పక్క లాస్ట్కు ఇంకా వేరే తిరిగవుతారు. ఇక ఎందుకు ఉషక్క శాపనిస్తుంది మళ్ళీ నాకు ఒక పేరు వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళ భావతం ఏంది, వాళ్ళు ఆడి ముఖంకి రంగు పూసుకొని అక్క అని వచ్చి వేసేలు వేసుకొని రంగు పోయినాక పేసి ఎట్లుండదు కనబడుతుంది. పైసలు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ కనబడదు. అయితే రంగు వేసుకొని వచ్చినప్పుడు చూసినావు, రంగు పోయినాక కూడా చూస్తా నేను. చూడు నేను ఇట్లనే ఉంటా అంజనేయుని లాక. ఎప్పుడు ఎర్రజెండా మారదు, నేను చచ్చినాడే ఎర్రజెండా మారాలి. నా జీవితం పోయే దగ్గర నేను కొత్త పాటలు రాస్తూనే ఉంటా, పాడుతూనే ఉంటా. అయితే ఉషాక్కను ఎప్పుడన్నా ఎవరన్నా చీప్గా చూసిరా? చీప్గా చూసిర్రు, నేను వస్తుంటే కూడా ఇట్లా మూతులు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. మా దాంట్లో కూడా చూసిర్రు, మా ఊర్లో కూడా మా ప్రామిలు కూడా దూరం చూసిర్రు కొన్నప్పుడు. ఇప్పుడు వస్తారు అందరి దగ్గరికి. అట్లా అనుకోలేదు, నువ్వు ఇట్లా అవుతావు అని తెలియదు. ఏదో అన్నం అప్పుడు ఏదేదో మాట్లాడిన కోపంతో అన్నం నిన్ని మా పిల్లనే అన్నం మందే నువ్వు పారాయా. ఇంకా వాళ్ళు పెట్టిన బాధలు, వాళ్ళు కొట్టిన దెబ్బలు మర్చిపోను కదా, ఉంటుంది ఒక పక్కకు. కానీ ఇడిచేటప్పుడు ఇడవాలి, ఇక పట్టేటప్పుడు పట్టాలంట, అంతే. ఓకే, ఉషాక్కకి పిల్లలు లేని బాధ ఎప్పుడన్నా గుర్తుకొస్తుందా? అంటే ఎవరు పిల్లలన్నా చూసినప్పుడు మస్తు గుర్తుకొస్తుంది. నా కొడుకు మీదనే మస్తు పాటలు పాడుతుంటే నేను ఉయ్యాల ఊపేటప్పుడు మధుప్రియ వాడిన పాటలన్నీ ఒక్కసారి వాడతా. జోడు జోడు ఆడుతూ ఉంటే కిలకిల నవ్వితిరా, అరే పాలు బువ్వలు తినిపించి నేను నిద్దుర వంచితిరా, ఏడున్నవు నా కొడుక ఏమీ తిన్నావు, అమ్మా నీ నోరారా పిలువుర నా కొడుక, నీ ఆట పాటల్లో మురిసిపోతీరా, నేను మా ఇంటి దీపం నీవని సంబరపడతీరా, గోరు దారిలో నా పయనమవుతానే, ఎత్తి నా జెండా తీసుకొని పారిపోతానే, ఓయమ్మ మాయమ్మ నేను జాలామే, అడవి తల్లి ఒడిలో నేను సుజలామే. ఈ పాటలన్నీ ఉయ్యాలేసేటప్పుడు పాడుకుంటుంటే. అంటే నీకు నీ కొడుకుకు మర్చిపోలేనిది ఏదన్నా గుర్తుందా? కొడుకున్నప్పుడు పాట పాడుతుంటే ఆమెకు భర్త చనిపోతే గోవింద్ సార్ అనేట్టు ఉండే, అప్పుడు మహిళా సంఘాలు అయినాయి కొత్తగా. అప్పట్లో నేను చిన్నగా ఉన్నా, వాళ్ళు వాడుతుంటే చూసి బాగా మైండ్లో పెట్టుకునేది. ఆ గోవింద్ సార్ వాడిన పాట ఎప్పటికీ మరపు వస్తలేదు సంఘంలో. ఒక అక్క నన్ను కాపాడింది, ఆజమ్మ, మా ఊర్లో ఒక అక్క. వాళ్ళు మాత్రం చల్లగా ఉండాలి ఎప్పుడైనా, నేను మర్చిపోయిన రోజులు వాళ్ళని. నన్ను జీవితం కాపాడి నేనంటే ఏందా అని ఒక పేరు తెచ్చి చూపేయాలి. మాకు ఏమి ఇవ్వద్దు, నువ్వు మాకు ఛాయ్ కూడా తాపొద్దు అంటారు. ఇప్పటికీ సంతోషపడతారు. ఇప్పుడు మంచిగా ఉన్నావు రా, మంచిగా ఉన్నావు అని అంటారు. మాకు పేరు తెచ్చిన వాళ్ళు మంచిగా అయినందుకు అంటారు. అయితే ఇప్పుడు ఉషాక్క పాటలు పాడుతుంది కదా, అంటే పాటలు పాడించుకొని పంపించేస్తారా? అంటే అక్క ఈడికి పోదాందా, బయటికి పోదాందా, తిందాందా, హోటల్లా చాయ్ తాగుదాందా అని ఎవరన్నా పిలుస్తారా? మా తమ్ముడు కళ్యాణ్, గంగా, మధు, నా ఇంకా తిరుపతి అన్న, మేము అందరం 2-3 సార్లు కలిసిపోయాం. తీసుకుపోతారు, అక్క ఏం చేస్తారు స్టూడియోలో ఉండి, దా బయటకు వస్తాం దా అని, కార్లో పోదాం రా అంటారు. అయితే మీరు ఇప్పుడు హోటల్కి కానీ రెస్టారెంట్కి కానీ చాయ్ తాగడానికి పోయినప్పుడు పాటలు పాడతావా? ఏం పాడా, ఏదో ఒక జోక్సులు, అబ్బా అదబ్బా ఇదబ్బా అంటే ఇక నేను అబ్బా అనేటట్లా నవ్వులు అవుతారు ఇక.
అంటే మధుప్రియని కూడా అబ్బా అని పిలుస్తావా? కళ్యాణ్ కంట కాదబ్బా నా పాట తొందర చేయబ్బా అంట. ఇక నవ్వులు అవుతారు. అక్క అక్క ఏం చేస్తున్నా లేదబ్బా ఇప్పుడు వచ్చినా అంట. ఈ మాటకు నవ్వుతారు వాళ్ళు. కాదబ్బా నా పాటలు చేస్తావా చేయవా అత్తల బయట చేసుకున్న రిలీజ్ కాబట్టి ఇప్పుడు అది వంగిన జుంపాల ఇంటికి వెళ్ళా పాట లేదా ఫస్ట్ నేనే చేసిన రికార్డింగ్ ఇక్కడ. కాళ్ళ కడియాలు లేవు వంగిన జుంపాలు పాట నేను కళ్యాణ్ దగ్గర ఫస్ట్ చేసిన. వెంకటమ్మ నెక్స్ట్ చేసింది. చేసిన రోజే ఫోన్ చేసి అడిగిన నీ పాట నీదే నా పాట నాదేరా ఎందుకు గొడవ అని అన్నది. నాది ఎట్లుంటదంటే పాడాలి ఒక లైన్ పాడు. మా పాట ఏం భయమా అయితే అరే సెక్కు సెక్కు సెక్కుర బావా వంగిన జుంపాలెంటికెలయ్యా సెక్కవేముర సెక్కుడ గుత్తి వంగిన జుంపాలెంటికెలయ్య సెక్కవేముర సెక్కుడ గుత్తి వంగిన జుంపాలెంటికెలయ్యా సెక్కు సెక్కు అర్రర్రే అబ్బా కాపీ కొడతారు సార్లే. కాపీ కొడతారని భయం అయితే ఉంటది బాగా ఉంటది ఉండదు. మాది మేకింగ్ కూడా అయింది కానీ ప్రోమో రిలీజ్ చేస్తారు రేపేళ్ళుండి. మరి ఏం చేస్తారు సన్నాసులు అక్క రాస్తామని ముద్దుగా వస్తారు సూది లాక్ వస్తారు దబ్బడం లాక్ అవుతారు. వాళ్ళు చేసే డ్రామాలు వాళ్ళు ఆడవతిడి ఇరికిస్తారు నన్ను. కొన్ని పాటలు అమ్ముతాం పైసలు వేసుకొని ఇరికిస్తారు. ఇంకో దిక్కు అమ్మి కూడా నన్ను ఇరకబెట్టారు. నేను ఎన్నడూ ఇరకవాళ్ళే 2 దిక్కులు కానీ. చాలా మంది మోసగాళ్ళు కాదు లైన్ లో ఉండరు. ఇప్పుడు వాళ్ళకే కానీ చేత పడేస్తే నిలువుకే చంపేటట్లున్నారు. నాకు రాదబ్బా అవన్నీ పెద్ద పనులు. అట్లా ఉంటే నా కొడుకుని చంపిన వాళ్ళు అందరూ చంపుది ఎన్నడు. నీ మాటతో అందరు చచ్చిపోతారు. ఇంకేంది మాట కాదు చేసిండ్రు వాళ్ళు. గవర్నమెంటే చేసింది వాళ్ళకి సరైన సమాధానం ఇచ్చిండ్రు. నన్ను అయితే నాకు అడగాలనిపించింది అడుగుతున్నా. ఇప్పుడు జైలుకి పోయినావు కదా, వారం రోజులు ఉన్నావు కదా, ఎట్లుంటది జైలు లోపల? నాకు అంతా అప్పుడు మత్తులున్నా మంచిగానే ఉంటారు. మంచిగానే ఉంటారు. మా ఇబ్నార్ కానిస్టేబుల్ లేడీస్ జాతరకి వేస్తారు మా ఊరికి. మా ఊరు పక్కల దన్వడలింగ జాతరలో వచ్చి ఇట్లా పట్టుకుర్రు. ఎంత మంచిగా అయినావు కదా తల్లి పెద్ద సింగర్ అయినావు అని బస్ స్టాండ్లా కలిస్తే ఒక మంజుల మేడం ఇంకొక అరుణ మేడం చాలా హెల్ప్ చేశారు నాకు. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అంటే నా బెస్ట్ ఇంగ్లీష్ రావాలి కదా. నా ఫస్ట్ ఫ్రెండ్ క్లోజ్ దోస్తులు అంటే ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరిని పేరు పెట్టే చెప్పనికి లేదు. ఓకే మళ్ళీ వేరే పేర్లు చెప్తే వేరే అలుగుతారు. ఇప్పుడు ఒకరి పేరు చెప్తే ఇంకొకరి పేరు అలుగుతారు. ఊళ్ళో అందరు 10 మంది అనుకో, చిన్నమ్మలు అక్కలు అందరు సేమ్ ఫ్రెండ్ లెక్కన ఉంటాము. ఇక కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు అంత 10 మంది గ్యాంగ్ ఉండేది మాది. ఆ గ్యాంగులు ఇప్పుడు ఒక పేరు చెప్తే ఒకరి పేరు కోపం. ఇక అట్లా అలుగుతారు కూడా కొంతమంది. అలుగుతారు. అయితే ఇప్పుడు 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 ఎక్కువ అంటే గంగిపాట వాళ్ళేదా బుజ్జక్క ఆమె నేను ఎక్కువ ఆడేది ఊర్లో పాటలు. ఇంకా మా అక్క వాళ్ళు చిన్నమ్మలు చాలా మంది ఉండరు. మా పెద్ద అక్క అని ఉంటుంది మా ఇంటి పక్కల. మా అక్కనే ఆమె కూడా ఇది మా బావ బాలరాజు సాంగ్ ఆమెని ఇచ్చింది. ఆమె వాడేటప్పుడు గుర్తున్నది నాకు. ఇంకొక రానైన పిల్ల, ఇంకొక లక్ష్మి, చాలా మంది ఉన్నారు. 4-5 మంది ఉన్నారు. అయితే ఇంత మంచిగా వాడుతున్నావు కదా పాటలు, సినిమాలో ఛాన్స్లు వస్తలేవా? సినిమా పాటలే గద ట్రై చేస్తున్నా నేను. సరే సినిమా పాటలు వచ్చా నీకేమన్నా? వచ్చు. 2 పాటలు పాడేవన్నా? ఛత్రపతి పాట చాలా ఇష్టం. ఏది? ఇది ప్రభాస్ పాడు. గుండె సూదే గుచ్చుకుంటే తప్పునాదే గుంజిందయ్యో గుండినాది. ఈ పాట అంటే చాలా ఇష్టం. ఓకే ఇంకా ఇంకా చాలా ఆంధ్ర వాళ్ళ సినిమాలు ఉంటుంది చూడు, ఒకటి ఆంధ్ర వాళ్ళ సినిమా. ఇంకా ఇది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పాటల్లో రీసెంట్గా జరాగబ్బా నేను గుర్తు చేసుకుంటా. రామ చక్కనోడమ్మ సందమామ అయ్య రాక రాక ఎందుకు వచ్చి అయ్య రామ జింగు చెక్క నెల్లూరుకి వచ్చినట్టు మేడం నా కళ్ళ ముందుకు వచ్చినారా ఎదురుగోయా. ఈ పాట చాలా ఇష్టం నాకు. మరి మొత్తం పాడొచ్చు ఛాన్స్ రావాలంటే. ఛాన్స్ అంటే పాడినప్పుడే గుర్తుంటాయి. ఏమైనా ఫోక్ సాంగ్ అట్లా ఫిక్స్ అయిపోయి. సరే ఏదైనా లవ్ సాంగ్ వచ్చా? ఏ లవ్ సాంగ్? ప్రేమ సాంగ్. ప్రేమదా? అది వర్షం సినిమాది. ఎన్నాళ్ళ గుర్తొచ్చావే బానా అయ్యో ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన పైన చుట్టంలా వస్తాడే చూసెళ్ళిపోతాడే అచ్చంగా నైతోనే నిచ్చంగుంటానంటే చేయానా సీరా తీసుకోనా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఈ పాట కూడా చాలా సూపర్. అసలు కానీ సినిమాలో ఛాన్స్ వస్తే పాడతావా? పాడతానబ్బా. నాకు ఒక చిన్న క్యారెక్టర్ అయిన వస్తే చాలా అనిపిస్తుంది. యాక్టింగ్ కొంచెం చూపించినా సరే పాట పాడించిన కూడా సంతోషం. ఇప్పుడు కనకవ్వ సినిమాలలో చేస్తుంది. అవును సీరియల్ కూడా తీస్తుంది కదా. ఇప్పుడు అవ్వ తర్వాతనే మేము
ఫోక్ ఇండస్ట్రీకి ఫస్ట్ అవ్వనే. అవును మైక్ టివల్ ఫస్ట్ స్టూడియో పెట్టిరా, అవును అప్పుడు అవ్వనే ఫస్ట్. అవ్వకే ఫస్ట్ బాగా పేరు వచ్చింది. అంతకుముందు సుద్దాల శక్తి, ఇప్పుడు ఆయన వరంగల్ సీనన్న, ఇంకా మధుప్రియ వాళ్ళు, నర్సన్న వాళ్ళందరూ ఫస్ట్. వాళ్ళ తర్వాత వాళ్ళు అప్పట్లో ధూమ్ధామ్లో వాడేది వాళ్ళందరూ. నేను ఊక చూసేది అప్పుడు, ఇంకా ఫోన్లు కూడా తక్కువనే. కళాకారులలో ఏదో చిన్న పోస్టర్ వేస్తారు కదా ఊర్లలో వచ్చి, ఈడ మీటింగ్ అయితే ఈడ, ఆడ మీటింగ్ అయితే ఆడ. వాళ్ళు వాడేటప్పటి నుండి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది. అప్పట్లోనే మా అక్క కళాకారుల వాళ్ళు ఇదే పని చేస్తారు కదా, మీటింగ్లలో పోతుండే ఆజమక్క రా అన్నది. అప్పుడు 2000 ఇస్తారు అట్లా తిరిగితే, పల్లెలలో పోరు పాటలు పడతాయి. తెలంగాణ పాటలు పోరు పాటలు వచ్చా మరి నీకు? మరి 2 వాడాలి కదా మంచిగా. ఎర్ర జెండా ఎర్రజెండ కాదు, గోరటెంకన్న వాడతాడు చూడు. అరే ఎక్క నుండి వచ్చేనమ్మ కరువు మీద మన్నేవయ్య, పాలమూరు జిల్లాకొచ్చే కరువు మీద మన్నేవయ్య, పంట వండే భూములన్నీ బీడు వాడినాయి చూడు. రెక్క నుండి అర్రర్రే ఎక్క నుండి వచ్చేనమ్మ కరువు మీద మన్నేవయ్య, మన పాలమూరు జిల్లాకొచ్చే కరువు మీద మన్నేవయ్య. ఈ పాటలు అంటే చాలా ఇష్టం. ఇంకా నేను రీసెంట్గా నేను ఒక పాట రాసి వీళ్ళతో కేసీఆర్ని కలిసిన, కేటీఆర్ని కలిసిన. మా మిట్టపల్లి సార్ ఒక పాడంగానే నోటికే వాడిచ్చి తీసుకుపోయిండు. ఏది పాట? నేను కనకవ పోయినాం. ఆమె ఒక పాట పాడి నేను ఒక పాట పాడినా. ఏ పాట ఒక్కసారి? అదే అరరా సందుల సందాడున్నాదో, మాయన్నల్లారా ఊరు ఊరుల మీటింగ్ ఉన్నాదో, మా కల్లారా వాడు ఓటంటాడు ఈడు ఓటంటాడు, వాని కోటయ్యదు ఈయన కోటయ్యదు, అరే కారు గుర్తుకే ఓటు వేయాలో, మా అన్నల్లారా కేసీఆర్ని గెలిపియాలో, మా కల్లారా. కులమని వాడొచ్చు మతమని వీడొచ్చు, కులము కోటయ్యదు మతము కోటయ్యదు, కులము మతము లేని కారుకే మాయల్లార మూడోసారి ముద్దుగా ఓటేస్తాం మా తల్లుల్లార. అట్లా మంచిగా పాట పాడినప్పుడు బాగా పాడుతున్నావు అక్క. అంటే పొలిటికల్ మీనికి వస్తారనే భయం అవుతుంది. భయం అవుతుందా? అంటే ఏ పార్టీకి వాడితే ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వీళ్ళకి కూడా వాడచ్చు, రేవంత్ రెడ్డికి కూడా వాడచ్చు. ఈ రేవంత్ రెడ్డికి తోనికి పోదాం అంటే తీసుకోవతలేరు. రేవంత్ రెడ్డి మీద ఒక పాట పాడు. ఈ పాట మొత్తమా? పూల పూల ఎని అల్లో దెసన్న పూలో ఎని అల్ల, దెసగల తెలంగాణ ఎని అల్లో, ఏలటొల్లెవరం ఎని అల్ల, ఏలేటి రేవంత్ రెడ్డి ఎని అల్లో, ఎంపర్ల దీనాడెని అల్ల. అది ఓకే, తీసుకోవారు కదా, ఏం చేయాలి? నువ్వు మంచి పాడితే తీసుకోవతారు. ఇంకో మంచి పాట రాయి. మంచి పాట రాస్తా, మస్తు రాస్తా, కాపీ కొడతారు. అప్పుడు ఇప్పుడు ఎలక్షన్ వస్తే మళ్ళీ పనికి వస్తాయి నాకు. సో అంటే నెలకి ఎంత సంపాదిస్తుంది అంటే చెప్తలే, సీక్రెట్ అంటున్నావు. నెలకి ఎంత వస్తే 20,000 వస్తాయి 2 పాటలు పాడితే. ఇంకేం వస్తాయి చెప్పు? సో ఇక అవి నెలకు అవి రూమ్ రెంట్ కట్టుకోవాలి, నాకు చిట్టీలు ఉన్నవి. మరి నాకు ఎన్ని లక్షల చిట్టి ఇస్తున్నావు? 2 లక్షలు తబ్బా. ఓకే, లేపి నాది పొలంకి మొన్న అవసరం వచ్చింది పెట్టేసిన. అయితే బియ్యము పొలంలో నుంచి వస్తాయా? పొలం మొన్న పొలంలోనే వండిని. కౌలకి ఇచ్చినావా? నా దోస్తుకు ఒక ప్యాకెట్ వేసిన, మా చెల్లెకి ఒక ప్యాకెట్ వేసిన, ఇంకొకరికి ఒక ప్యాకెట్ వేసిన. ఒక్కసారి పంట తీసి మళ్ళీ ఇప్పుడు నాటేసి వచ్చిన. నువ్వు కూడా పెళ్లి చేసుకో, ప్యాకెట్ తెచ్చేస్తా. వా, చాలా ఆ మాట అన్నావు చాలు. మరి ఏమొస్తుంది? సచ్చినాడు ఏం తీసుకుపోతాం చెప్పు? మంచిది చెడ్డది రెండే. కాదక్క, నీకు అంటే భయం కానీ? భయం కాదు, లోకమే నా పాటలు చూసి మురిసిపోతుర్రు. వాళ్ళే నా తల్లిదండ్రులు అనుకున్న, వాళ్ళే నా బిడ్డలు, నా కొడుకులు. ఆ దేవుడే నా కొడుకే లోకం కడుపులో జొర్రిండేమో, పాట అయ్యి నా పొట్టలో జొర్రి లోకమే మురువని కానీ అదొకటి ధైర్యం చేసుకుంటా నేను. ఎసొంటి తల్లిని కానీ అసొంటి కొడుకు కనబడింటే గిసొంటి తల్లి కన్నది ఇన్ని పాటలు పాడిందని గుర్తింపు ఉంటుండే. ఇక అసొంటి చూసేది అదృష్టం లేదు, నాకు లేదు, పుట్టిన పిల్లగాని కూడా లేదు. మేమందరం నీ పిల్లలమే అనుకోవాలి. అదే అనుకుంటా. అందరు ఇట్లనే చెప్తారు, ఏ స్టూడియోకి పోయినా కూడా అక్క ఏడవకు బాధపడకు అని చెప్తారు. ఏ దేవుడు అంటే ఇష్టం నీకు? నాకు దుర్గమ్మ, శివయ్య అంటే ఇష్టం. సో ఇద్దరు దేవుళ్ళ మీద 2 పాటలు పాడు. పాడతా. అమ్మ రావే దుర్గమ్మ, మాయమ్మ రావే దుర్గమ్మ, మా తల్లి రావే దుర్గమ్మ, మా తల్లి రావే దుర్గమ్మ, అరే నీలి జీర తెచ్చిన నీ గుడిలోన పెట్టిన నీ మఠములోన దాసిన, అమ్మ రావే దుర్గమ్మ, మాయమ్మ రావే దుర్గమ్మ, మా తల్లి రావే దుర్గమ్మ. ఇప్పుడు రాసి రీసెంట్గా నా ఛానల్ చేద్దాం అనుకుంటున్నా. అడు వేరేటోళ్ళు ఎల్లమ్మ మీద కొంచెం మార్చిరు కానీ ఎవరి పాటలు వాళ్ళు ఇష్టం, అంతే కదా. శివుని మీద మంచి కొత్త సాంగ్ చేస్తున్నా, పెళ్లి పాట శివుని మీద రాస్తుండా. ఓకే, పాడతావు ఒకసారి? పాడతా కానీ కాపీ కొడతారని భయం. సరే ఇది కాదు, వేరేది ఏదన్నా వాడు దేవుడి మీద. వేరేది వాడతా.
ఎక్కడున్నావయ్యా స్వామి శివశంకర, నీవు ఎటులున్నావయ్యా స్వామి శివశంకర, అయ్యో బడగున మేమంతా శివశంకర, నీ వాగు దాటి వస్తీమయ్యా శివశంకర, అరే భక్తితోన వస్తీమయ్యా శివశంకర, మాకు ముక్తి చూపించావయ్యా శివశంకర. సూపర్ అక్క, మంచిగా వాడుతున్నావు. ఇంకా మంచి మంచి ఛాన్సులు రావాలని ఛానల్ ఇంకా మంచిగా. నా ఛానల్లో కూడా ఒక పాట వాడినబ్బా. చెప్పు. సో మధ్యలో ఆపేసింది, పాట పాడు, నీ ఛానల్ పాట పాడు. సరే పాడతా. ఎక్కవే రాదమ్మ ఎలరడి బండి, ఎలిపాయనే రాదమ్మ తిరుపతి బండి, రాను ఆగురో ఓ బావ జిటిమిటిలయ్యా, అన్నాలుండరో ఓ బావ జిటిమిటిలయ్యా, ఎక్కవే రాదమ్మ బుల్లెట్ బండి, ఎలిపాయనే రాదమ్మ ఎములడ బండి, రాను ఓ బావ జిటిమిటిలయ్యా, అక్కాలున్నరో నా బావ జిటిమిటిలయ్యా, మనసు వడ్డనే ఓ బామ మాటన కలిపే. బాగుంటుంది పాట. ఓకే, అంటే మనసు పడ్డ మాట కలిపి మాట్లాడాను అంటుండా. అయితే మంచి మంచి పాటలు పాడుతున్నావు అక్క, ఇట్లనే మంచి పేరు రావాలి, అంచెలంచెలుగా ఎదగాలి. సో మళ్ళీ మాకు ఇంటర్వ్యూ చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుందాం అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.